ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా. ఆర్ఎస్బీ అంటే 20 సంవత్సరాల నమ్మకం. Contact 9393787373. Download RSP Education app. హాయ్ స్టూడెంట్స్, రైల్వే ఎగ్జామ్లో మీ జాబ్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏంటో మీకు తెలుసా? సో మీరు ఇక్కడ సిలబస్ని కనుక అబ్జర్వ్ చేస్తే రైల్వే ఎగ్జామ్స్లో మనకి ఏఎల్పి టెక్నీషియన్, అలాగే ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎన్టీపీసీ, గ్రూప్ డి సిలబస్ని కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో అన్ని ఎగ్జామ్స్లో మనకి ఆల్మోస్ట్ సిలబస్ సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే మనకి వెయిటేజ్ అనేది మనకి సబ్జెక్ట్ వైజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ముందుగా ఏఎల్పి ఎగ్జామ్ తీసుకుంటే ఇందులో మనకి సిలబస్ టోటల్ 75 మార్క్స్ ఉంటుంది. ఇందులో మనకి 1, 2, 3, 4 సెక్షన్స్ ఉంటాయి. అందులో ఒక సెక్షన్ రీజనింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో మీరు ఇక్కడ వెయిటేజ్ కనుక అబ్జర్వ్ చేస్తే రీజనింగ్లో 25 మార్క్స్ ఇచ్చారు. అంటే అవుట్ ఆఫ్ 75, 25 మార్క్స్ ఓన్లీ మనకి రీజనింగ్ నుంచే ఇస్తున్నారు. అలాగే మనకి టెక్నీషియన్లో కూడా మనకి 25 మార్క్స్ ఇస్తారు. సో అవుట్ ఆఫ్ 100. అలాగే ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనకి రీజనింగ్ నుంచి 35 మార్క్స్ ఇస్తారు. ఎన్టీపీసీ ఎగ్జామ్లో రీజనింగ్ నుండి మనకి 30 మార్క్స్. అలాగే గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా మనకి రీజనింగ్ నుండి 30 మార్క్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్పి ఎగ్జామ్ తీసుకుంటే ఇందులో అవుట్ ఆఫ్ 75కి 25 మార్క్స్ రీజనింగ్ ఇచ్చారంటే సో మనకి టోటల్ మార్క్స్లో అవి 1/3 ఉంది. సో 1/3 మార్క్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఎల్పి సిబిటి క్లియర్ చేయాలంటే ఒక అప్రాక్సిమేట్లీ 50+ మీరు స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు సిబిటి 1 క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి 50+ అంటే అందులో మనకి 25 మార్క్స్ రీజనింగ్ నుంచి ఖచ్చితంగా మనం స్కోర్ చేయొచ్చు. అంటే మిగతా అన్ని సబ్జెక్ట్స్ నుంచి 25 మార్క్స్ మీరు స్కోర్ చేయగలిగితే రీజనింగ్ నుంచి ఈజీగా 25 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అది సాధ్యమేనా సార్? 25కి 25 స్కోర్ చేయడం సాధ్యమేనా అంటే అది ఓన్లీ రీజనింగ్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, జనరల్ అవేర్నెస్ తీసుకోండి, అది ఒక ఓషియన్. అందులో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే సైన్స్ ఉంటుంది, అందులో మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్లో మనకి పాలిటీ ఉంటుంది, హిస్టరీ, జాగ్రఫీ, ఇలా అన్ని సబ్జెక్ట్స్ మనం చదవాల్సి ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్లో మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అలాగే మనకి మ్యాథమెటిక్స్ తీసుకున్నాం, మన అన్ని ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్లో కూడా మనకి అవుట్ ఆఫ్ స్కోర్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ మనకు రిక్వైర్డ్ ఉంటాయి, మనకి టైం ఏమో చాలా తక్కువ ఉంటుంది. ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి మనకి 45 to 50 సెకండ్స్ కూడా ఉండదు. సో అంత తక్కువ టైంలో మనం మ్యాక్సిమం స్కోర్ చేయడం అంత ఈజీ కూడా కాదు. సో అందుకే నేనేమంటున్నానంటే మీ జాబ్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా రీజనింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ చేసే సబ్జెక్ట్ కాబట్టి. అలా మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం ఇందులో స్కోర్ చేయగలిగితే సో జాబ్ అనేది ఖచ్చితంగా మీరు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు 23 టాపిక్స్ రీజనింగ్కి సంబంధించినవి 23 లాజిక్స్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. అంటే మనకి అవి కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అంటే రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అందులో వచ్చిన క్వశ్చన్స్ టాపిక్ వైజ్ ఈ అన్ని టాపిక్స్ ఇక్కడ మీకు ఏవైతే టాపిక్స్ కనిపిస్తున్నాయో 23 టాపిక్స్ వీలైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ అన్ని టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని మీకు విత్ లాజిక్స్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో రీజనింగ్లో ఆన్సర్ చేయడం అంత ప్రాబ్లం కాదు, బట్ ఏంటంటే లాజిక్స్ అంటే క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్స్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయడం అనేది లాజిక్స్. జనరల్గా ఈ రీజనింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ 25 మార్క్స్ అనుకోండి, జనరల్గా ఒక 10 మార్క్స్ అందరూ చేయగలుగుతారు, అంటే కొంచెం ప్రిపేర్ అయినా చేయగలుగుతారు. బట్ కొంచెం అంటే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఒక 15 to 20 చేయగలుగుతారు. సో ఎవరైతే నేను చెప్పే ఇప్పుడు లాజిక్స్ అప్లై చేస్తారో సో లాజిక్స్ అప్లై చేసి కొంచెం మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు 25కి 25 మార్క్స్, అది కూడా ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే చూడగానే కొన్ని సెకండ్స్లో చేయగలుగుతారు. సో దీనికి సంబంధించి ఈరోజు మీకు ఈ క్లాస్లో ఆల్ క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో చాలా కేర్ఫుల్గా అంటే లాజిక్స్ మీద ఫోకస్ చేస్తూ క్లాస్ వినండి. ఓకేనా? రైట్. సో ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇందులో మనకి ఇది డైరెక్షన్ అంటే దిక్కులకు సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఈ డైరెక్షన్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనం చేయాలంటే మనకి బేసిక్ అంటే డైరెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, మనకి
సో నార్త్, అలాగే సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, ఇలా మనకి 4 డైరెక్షన్స్ ఉంటాయి, అవునా? రైట్. సో ఈ 4 డైరెక్షన్స్ మనకి ఐడియా ఉండాలి ఖచ్చితంగా. ఎనీహౌ జనరల్గా ఈ దిక్కులు డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్స్ డయాగ్రామ్ వేసుకుంటూ చేస్తారు చాలామంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నార్త్ వైపు వెళ్ళాడంటే నార్త్ వైపు తీసుకోవడం, మళ్ళీ తర్వాత రైట్ టర్న్ అయ్యాడంటే ఇలా తీసుకోవడం. సో ఇలా డయాగ్రామ్ వేయకుండా జస్ట్ సెకండ్స్లోనే మనం డైరెక్ట్గా ఆన్సర్స్ ఎలా చేయొచ్చో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా? రైట్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సేల్స్ మ్యాన్ తన దినచర్యను ఉత్తర దిశలో 7 కిలోమీటర్స్ నడవడం ప్రారంభించాడంట. సో ఆపై పడమర వైపుకు తిరిగి 6 కిలోమీటర్స్ నడిచి ఆపై దక్షిణ వైపు తిరిగి, సో ఆపై మనకి దక్షిణ వైపు తిరిగి 2 కిలోమీటర్స్ నడిచాడు. ఆపై పడమరకు తిరిగి మళ్ళీ 3 కిలోమీటర్స్ నడిచాడు. ఆపై ఎడమ మలుపు తీసుకొని 5 కిలోమీటర్లు నడుస్తాడు. అతను ఇప్పుడు తన ప్రారంభ స్థానానికి ఎక్కడ ఉన్నాడు అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి డయాగ్రామ్ వేసుకోకుండా, సో మొత్తం సెంటెన్స్ కంప్లీట్గా చదవకుండా, అంటే డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్వశ్చన్ మనకు ఏమడుగుతున్నాడో చూడండి. సో వాడు ఇప్పుడు తన ప్రారంభ స్థానానికి ఎక్కడ ఉన్నాడు అంటే, సో డిస్టెన్స్ అడుగుతున్నాడు, అలాగే డైరెక్షన్ ఏ దిశలో ఉన్నాడు అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇలాంటప్పుడు మనము జస్ట్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ నార్త్ నుంచి చూడండి. సో నార్త్ నుంచి ఈ డైరెక్షన్లో తీసుకోండి. అంటే నార్త్, తర్వాత ఈస్ట్, నెక్స్ట్ సౌత్, తర్వాత వెస్ట్, ఇలా ఈ డైరెక్షన్స్ తీసుకోండి. ఓకేనా? రైట్. సో జస్ట్ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ఏం ఇచ్చాడు, ఉత్తర దిశకు నడవడం ప్రారంభించాడంటే, అంటే ఉత్తరం అంటే నార్తే కదా. సో నార్త్ అంటే ఎన్ని కిలోమీటర్స్ మనకు నడిచాడు ఇక్కడ? 7 కిలోమీటర్స్. సో నార్త్ దగ్గర 7 కిలోమీటర్స్ తీసుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఆపై పడమర వైపుకు తిరిగి 6 కిలోమీటర్లు నడిచాడంట. సో పడమర అంటే మనకి ఏమవుతుంది, మనకి వెస్ట్ వస్తుంది కదా. సో వెస్ట్ మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? 6 కిలోమీటర్స్ వస్తుంది. రైట్. నా ఆపై దక్షిణ వైపు తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడంట. దక్షిణం అంటే సౌత్, 2 కిలోమీటర్లు అంటే సౌత్ దగ్గర 2 రాసుకోండి. ఆపై పడమర తిరిగి 3 కిలోమీటర్లు నడిచాడంట. పడమర అంటే మళ్ళీ వెస్ట్ తిరిగి 3 కిలోమీటర్లు నడిచాడు కాబట్టి వెస్ట్ ప్లేస్లో 3 అని రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి. ఆపై ఎడమ మలుపుకు తీసుకొని ఎడమ మలుపుకి 5 కిలోమీటర్లు నడుస్తాడంట. అంటే ఇప్పుడు వెస్ట్ నుంచి ఎడమ వైపు తీసుకోవాలి. వెస్ట్ నుంచి ఎడమ వైపు ఏమొస్తుంది మనకి? సౌతే కదా. సో వెస్ట్ నుంచి ఎడమ వైపు సౌత్ వస్తుంది. సో ఎన్ని కిలోమీటర్లు అంటే 5 కిలోమీటర్స్. అంటే సౌత్లో 5 కిలోమీటర్స్ రాసుకోండి. ఓకేనా? రైట్. ఒకవేళ కుడివైపు కనుకోండి, వెస్ట్ నుంచి కుడివైపు కంటే అక్కడ వెస్ట్ నుంచి కుడివైపుకి ఏం లేదు కాబట్టి మళ్ళీ ఇలా రొటేట్ అవుతుంది, నార్త్ వైపు మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ వరకు స్టాప్ చేయండి. సో ఇక్కడ వరకు మనం ఇక్కడ తీసుకున్నాం నెంబర్స్. తీసుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నార్త్కి ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతుంది? సౌత్. అలాగే వెస్ట్కి ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతుంది? ఈస్ట్. సో ఆపోజిట్ డైరెక్షన్స్ తీసుకోండి. ఓకే. సో నార్త్, సౌత్, అలాగే ఈస్ట్, వెస్ట్. సో నార్త్, సౌత్ తీసుకుంటే మనకి నార్త్లో 7 ఉంది, సౌత్లో 7 ఉంది. అంటే 2 7 వచ్చాయి కాబట్టి ఇవి క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా? సో ఇంకా ఈస్ట్లో ఏం లేదు మనకి. సో మిగిలింది మనకి ఓన్లీ వెస్ట్ మాత్రమే మిగిలింది. సో వెస్ట్లో మనకి 6 + 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో మనకి ఫైనల్గా మిగిలింది అంటే వెస్ట్ అండ్ టోటల్ చేస్తే 9 వచ్చింది. సో ఆన్సర్ ఎంత అంటే వెస్ట్ 9 కిలోమీటర్స్ అవుతుంది అంతే. ఓకేనా? రైట్. ఇలా మనం సింపుల్గా జస్ట్ డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు, ఎలాంటి డయాగ్రామ్స్ యూజ్ చేయకుండా. ఓకే? రైట్. సో మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ కూడా మనకి ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్లో ఒక నెంబరు 2 అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేస్తాం? డిఫరెన్స్ తీసుకోండి. 9 - 2 ఎంత? 7. అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ తీసుకోవాలి. సో ఈస్ట్, వెస్ట్ ఆపోజిట్ డైరెక్షన్స్ కదా. రైట్. సో 9 - 2 ఎంత? 7. అంటే 7 దేనిలో తీసుకోవాలి? మనకి ఏ డైరెక్షన్లో ఎక్కువ విలువ ఉందో ఆ డైరెక్షన్ తీసుకోవాలి. సో ఈ డైరెక్షన్లో ఎక్కువ విలువ ఉంది కాబట్టి సో 9 - 2 7 వస్తుంది. ఆన్సర్ ఎంత అంటే వెస్ట్ 7 అని తీసుకోవాలి. అంటే ఒకవేళ ఈస్ట్ మనకి 2 వస్తే. ఓకేనా? రైట్. ఇలా మనం ఎలాంటి డయాగ్రామ్ వేసుకోకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు, 42145663 అని ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి ఇందులో క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఆ సంఖ్యలోని ప్రతి బేసి అంకెకు 3 జోడించబడి అన్నాడు. ప్రతి బేస్ సంఖ్యకు అంటే ఆడ్ నెంబర్కి 3 యాడ్ చేయండి అన్నాడు.
తర్వాత ఒకటిని ప్రతి సరి సంఖ్య నుండి తీసివేయమన్నాడు. ఈవెన్ నెంబర్ నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. ఈ విధంగా ఏర్పడిన అత్యధిక మరియు అత్యల్ప అంకెల మధ్య తేడా ఎంత అన్నాడు. సో జనరల్గా మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము ఇక్కడ క్వశ్చన్ని బట్టి అంటే వాడు ఏం చెప్తే అది సిన్సియర్గా చేయొద్దు. సో ఇక్కడ సిన్సియారిటీ ఈజ్ వెరీ డేంజరస్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. సో వాడు చెప్తాడు అది చేయండి ఇది చేయండి అని చెప్తాడు. అవి చేయకుండానే కొంచెం మనం స్మార్ట్గా థింక్ చేసి అంటే సెకండ్స్లోనే మనం ఆన్సర్ తీసుకొని వచ్చే ఎబిలిటీ మనకు రావాలి. ఓకేనా రైట్. సో దీన్ని చూడండి, మీరు ఈ క్వశ్చన్ కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో వాడు ఏం చెప్పాడు, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాడో 4, 2, 5, 1, 4, 5, 6, 3 ఇచ్చారు. ప్రతి బేస్ అంకెకు 3 జోడించండి అన్నాడు. అంటే ప్రతి బేస్ సంఖ్య కంటే మనకి ఇక్కడ బేస్ సంఖ్య ఉంది 5 ఉంది, 5కి +3 చేయమన్నాడు. అలాగే తర్వాత బేస్ సంఖ్య ఏముంది 1 ఉంది, 1కి +3 యాడ్ చేయాలి. అలాగే 5కి +3 యాడ్ చేయాలి, 3కి +3 యాడ్ చేయాలి. అలా ప్రతి బేస్ సంఖ్యకు 3 యాడ్ చేయండి. అలాగే ప్రతి సరి సంఖ్య నుండి 1 సబ్ట్రాక్ట్ చేయండి. చేసిన తర్వాత మనకి అత్యధిక అంకెల మధ్య తేడా ఎంత అంటున్నాడు. సో ఇవి ఏమీ చేయకుండానే మీరు కొంచెం స్మార్ట్గా థింక్ చేస్తే మనం డైరెక్ట్గా ఆన్సర్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, అత్యధిక మరియు అత్యల్ప అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్లో హైయెస్ట్ లోయెస్ట్ అన్నాడు. అంటే మీరు వాటిని మాత్రమే కన్సిడర్ చేయండి. ఇందులో మనకి ఫస్ట్ ఆడ్ నెంబర్ తీసుకుంటే అందులో హైయెస్ట్ నెంబర్ ఏముంది, సో ఇందులో 5, 1, 5, 3 కదా ఆడ్ నెంబర్స్. అందులో హైయెస్ట్ నెంబర్ ఏముందంటే 5 కదా. సో ఓన్లీ హైయెస్ట్ నెంబర్ మాత్రమే తీసుకోండి, దానికి 3 యాడ్ చేయండి, చేస్తే 8 వస్తుంది. నెక్స్ట్ ఏం చెప్పాడు, మనకి సరి సంఖ్య నుండి 1 తీయమన్నాడు. సో దేన్ని అంటే మనకి లోయెస్ట్ డిజిట్స్ అన్నాడు. డిఫరెన్స్ కావాలి కాబట్టి మనకి జస్ట్ లోయెస్ట్ డిజిట్ మాత్రమే తీసుకోండి, లీస్ట్ డిజిట్ మాత్రమే తీసుకోండి ఈవెన్ నెంబర్స్లో. సో ఈవెన్ నెంబర్స్లో లీస్ట్ డిజిట్ ఏముంది ఇక్కడ మనకి, సో ఇందులో ఇచ్చిన నెంబర్స్లో ఈస్ట్ డిజిట్ తీసుకుంటే 2 ఉంది. అంటే ఈవెన్ నెంబర్లో లీస్ట్ డిజిట్ 2 ఉంది. ప్రతి మనకి ఈవెన్ నెంబర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయమన్నారు, చేస్తే మనకి 1 వస్తుంది. ఇప్పుడు ఆ హైయెస్ట్ నెంబర్కి లోయెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ అడుగుతున్నారు. అంటే 8 - 1 ఎంత, 7. సో ఆన్సర్ ఎంత అంటే 7 అని మీరు డైరెక్ట్ చెప్పవచ్చు. ఓకే. సో అలా కాకుండా మీరు ప్రతి నెంబర్కి ఇది యాడ్ చేసి ప్రతి నెంబర్కి సబ్ట్రాక్ట్ చేసినా కూడా మీకు అదే ఆన్సర్ వస్తుంది. కాకపోతే మీరు సో అవన్నీ ఏం చేయకుండా ఇలా డైరెక్ట్గా ఆన్సర్ చేసేలాగా చూసుకోవాలి. ఓకే. సో ఇదంతా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు చేసుకోవాలి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి నెంబర్ సిరీస్. ఇది నెంబర్ సిరీస్ టాపిక్ సంబంధించిన క్వశ్చన్. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి ఈ రీజనింగ్లో కొన్ని టాపిక్స్ డేంజరస్ టాపిక్స్ అంటారు. డేంజరస్ ఎందుకంటే మనకి ఈ క్వశ్చన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ క్వశ్చన్ చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే మనం చేయడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే మనం ఆల్రెడీ నెంబర్ సిరీస్ అనే టాపిక్ కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఆ సాల్వ్ చేస్తుంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. అంత ఈజీగా రాదు, ఎందుకంటే మనకు ఉన్నదే కొన్ని సెకండ్స్ టైము. సో అలాగని వదిలేద్దామంటే వదిలేయాలనిపించదు, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ మనకి చూడగానే రావు అనుకోండి, ఇమ్మీడియట్లీ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాం, అది ప్రాబ్లం లేదు. కానీ ఈ క్వశ్చన్ చూడగానే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళాము 100% చేయడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే నాకు తెలుసు అని మీ మైండ్కి అవి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతాయి. సో అప్పుడు మీరు దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో మీకు తెలియకుండానే చాలా టైం పడుతుంది. అంటే అడిషన్ చేస్తారు, సబ్ట్రాక్షన్ చేస్తారు, స్క్వేర్ చూస్తారు, క్యూబ్ చూస్తారు, ఫైనల్గా మనకి ఆన్సర్ వస్తుందో రాదో కూడా తెలియదు. సో అంటే మనకు తెలియకుండానే ఎక్కువ టైం తీసుకుంటుంది, మళ్ళీ ఫైనల్గా మనకు ఆన్సర్ వస్తుందో రాదో తెలియదు కూడా. సో అందుకే ఇలాంటి కాన్సెప్ట్స్ని డేంజరస్ టాపిక్స్ అంటారు. మరి ఇలాంటి టాపిక్స్లో కూడా మరి క్వశ్చన్ చూడగానే మనం జస్ట్ డైరెక్ట్గా ఆన్సర్స్ ఎలా చేయొచ్చు కూడా ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా రైట్. సో ఇది డిస్కస్ చేసే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఆర్ఆర్బికి సంబంధించిన అన్ని కోర్సెస్ మీకు ఆన్లైన్ కోర్సెస్ కంప్లీట్గా మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులో ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ కావచ్చు, అలాగే ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించింది, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, అలాగే ఎన్టీపీ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. సో మీకు ఎనీ ఫిల్ కోర్స్ జస్ట్ 999K మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా వ్యాలిడిటీ 1 year ఉంటుంది. సో జస్ట్ క్లాసెసే కాదు, కంప్లీట్ మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. సో టాపిక్ వైజ్ ఉంటాయి, అలాగే గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి. అయితే మీరు ఈ కోర్స్ తీసుకునే ముందు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అక్కడ ఉన్న ఫ్యాకల్టీని. సో మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక కోర్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఫ్యాకల్టీ సంబంధించిన డెమో క్లాస్ వినండి. సో ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు.
సో అందరు కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, అంటే లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవాల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇక్కడ మీకు విఎన్ రాజు సార్ అంటే నేనే మీకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ టీచ్ చేశాను. సో రీజనింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మీకు కాన్సెప్ట్లో క్వశ్చన్స్ సంబంధించిన లాజిక్స్ని మీరు డిస్కస్ చేయడం జరిగింది. అంటే క్వశ్చన్ చూడగానే మనకి ఎగ్జామ్లో ఆన్సర్స్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చని డిస్కస్ చేయడం జరిగింది. అలాగే అర్థమెటిక్లో కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి బిట్ టు బిట్ అంటే కాన్సెప్ట్స్తో పాటు అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే స్పీడ్ మ్యాథ్స్ అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్స్ సరే పర్సంటేజ్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇలా డైరెక్ట్గా సింగిల్ స్టెప్లోనే సెకండ్స్లో ఎలా చేయొచ్చో డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఆర్ఎస్ఆర్ బుక్ నుంచి ఎందుకు అంటే మీకు బిట్ టు బిట్ డిస్కస్ చేశామంటే మీకు తెలుసు, ఒకసారి బుక్ ముందు పెట్టుకోండి, ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ముందు పెట్టుకోండి, మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు ఆర్ఎస్ఆర్ బుక్ నుంచే వస్తాయి. సో ఎందుకంటే ఆర్ఎస్ఆర్ బుక్లోనే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి నేషనల్ వైజ్ ఎగ్జామ్స్లో అన్ని ఎగ్జామ్స్లో జరిగిన క్వశ్చన్స్ అక్కడ ఉంటాయి. సో మ్యాక్సిమం ఆ క్వశ్చన్సే మీకు రిపీట్ అవుతున్నాయి, ఆ మోడల్సే మీకు రిపీట్ అవుతున్నాయి. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో ఇంకా మీకు ఒకసారి వీలైతే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఈ క్లాసెస్ ఉంటాయి ఫ్యాకల్టీకి సంబంధించినవి. సో మీకు ఫ్రీ క్లాస్ ఉంటాయి, మీకు ఆ క్లాసెస్ వినండి, ఒకసారి నచ్చితేనే తీసుకోండి. ఓకే, సో లేకపోతే కంపల్సరీ ఏం లేదు. సో మీకు నచ్చితేనే తీసుకోండి. అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తే, సో ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు నెంబర్ సిరీస్ వెరీ డేంజరస్ కాన్సెప్ట్ అని చెప్పాను కదా. మరి ఇలాంటి క్వశ్చన్ మనం చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయొచ్చు అనేది ఒక సింపుల్ లాజిక్ మీకు డిస్కస్ చేస్తాను చూడండి. సో ఆన్సర్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ నేనే కాదు ఎవరైనా చెప్తారు. సో బుక్లో కూడా మీకు ఆన్సర్ ఉంటుంది, అది కాదు. ఎందుకంటే సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్లో రిపీట్ కావు, అది గుర్తుపెట్టుకోండి. రీజనింగ్లో ఇదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ కాదు, అక్కడ నెంబర్స్ మారుస్తారు, అక్కడ ఆ ప్యాటర్న్ మారుతుంది. మరి ఆ క్వశ్చన్ అది చూడగానే అదే లాజిక్ ఉంటుందని మనం ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని మనం కొన్ని సెకండ్స్లోనే సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ నెంబర్ సిరీస్ మనం చూడగానే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు అది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా చెక్ చేసుకోండి. ఇక్కడ నెంబర్స్ కనుక మీరు గమనిస్తే ఇక్కడ నెంబర్స్ అన్నీ డిక్రీజ్ అవుతూ ఉన్నాయి చూడండి, ఇంక్రీజ్ అవుతాయి సార్. సో అన్నీ మీకు ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకేనా, రైట్. సో 47, 64 అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే జనరల్గా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయో సిరీస్, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఛాన్సెస్ జనరల్గా మనకి అడిషన్ కానీ లేదా మల్టిప్లికేషన్ కానీ ఉంటుంది. అలాగే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందనుకోండి సబ్ట్రాక్షన్ కానీ ఆ డివిజన్లో ఛాన్స్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్లో కూడా సిరీస్ ఫామ్ అవుతుంటాయి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకు సిరీస్ చూడగానే మనకు ఏమనిపించింది, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. మరి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఛాన్సెస్ ఏమున్నాయి, మనకి అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 47 ఉంది, 64 ఉంది. అంటే ఇంక్రీజింగ్ ఉన్నప్పుడు మళ్ళీ అది మోర్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుందా, స్మాల్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఎలా తెలుస్తుంది సార్ మోర్ డిఫరెన్స్ స్మాల్ డిఫరెన్స్ అని? ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. సో కొంచెం మీరు ఆ పాయింట్ నేను చెప్పే లాజిక్ని మీరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. చాలా కేర్ఫుల్గా వినండి. స్మాల్ డిఫరెన్స్ అంటే ఏంటి, మోర్ డిఫరెన్స్ అంటే ఏంటి మీకు తెలియాలి. స్మాల్ డిఫరెన్స్ అంటే ఏంటి, మోర్ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ 47 ఉంది కదా, 47 తర్వాత నెక్స్ట్ నెంబరు 2 టైమ్స్ కానీ అంటే అప్రాక్సిమేట్లీ అంటే 2 టైమ్స్ కానీ 2 టైమ్స్ కంటే ఎక్కువ కానీ ఉంటే మోర్ డిఫరెన్స్ అని చెప్పవచ్చు. అలా కాకుండా 2 టైమ్స్ కంటే తక్కువ ఉంటే స్మాల్ డిఫరెన్స్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 47 ఉంది, 47 డబల్ చేస్తే ఎంత వస్తుంది మనకి 94 వస్తుంది. కానీ అక్కడ 64 ఉంది, అంటే 2 టైమ్స్ కంటే చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ చూద్దాం, 64 ఉంది, ఇక్కడ 448. 64ని డబల్ ఎప్పుడు కూడా 2 టైమ్సే చెక్ చేసుకోండి. 64ని డబల్ చేస్తే ఎంత 128, కానీ చాలా ఎక్కువ ఉంది, ఇక్కడ 448కి వెళ్ళిపోయింది. అంటే మీకు మళ్ళీ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఈ అబ్జర్వ్ చేయండి, 448 ఉంది, 2350 ఉంది, చాలా ఎక్కువ మోర్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అయిపోయింది. ఓకేనా, రైట్. సో మళ్ళీ ఇక్కడ 2315, 2328 మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ 2315, 2328 అంటే తక్కువ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అయింది. మళ్ళీ 2328 మళ్ళీ 6984 చూస్తే ఎక్కువ డిఫరెన్స్ ఇంక్రీజ్ అయింది. ఎక్కువ డిఫరెన్స్ అంటే ఎలా తెలుస్తుందని చెప్పాను, 2300 ఉంది అనుకోండి, డబల్ చేయండి 4600 అప్రాక్సిమేట్ తీసుకోండి. ఓకే, సో 4600 ఉంటే మనకి 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది, కానీ 6000 ఇంక్రీజ్ అయింది, అంటే 2 టైమ్స్ కంటే ఎక్కువ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూడండి 2 టైమ్స్ కంటే చాలా తక్కువ ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నెంబర్ ఏమో స్మాల్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ నెంబర్ ఏమో మోర్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకు ఒక కన్క్లూజన్ వచ్చేసింది. స్మాల్ డిఫరెన్స్ అంటే ఛాన్సెస్ అడిషన్లో ఉంది, అలాగే మోర్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అయితే ఛాన్సెస్ మల్టిప్లికేషన్ ఉంటుంది.
అంటే ఈ రెండు లాజిక్స్ అక్కడ ఉన్నాయని అర్థమైపోయింది. అంటే అడిషన్లో ఉంది, మల్టిప్లికేషన్స్లో ఉంది, రెండు వస్తున్నాయి. అలా కాకుండా కంటిన్యూగా మోర్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అయిందనుకోండి మల్టిప్లికేషన్ తీసుకోవాలి, కంటిన్యూగా స్మాల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అయిందనుకోండి అడిషన్ తీసుకోవాలి. బట్ ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ స్మాల్ డిఫరెన్స్, నెక్స్ట్ నెంబర్ మళ్ళీ మోర్ డిఫరెన్స్, మళ్ళీ స్మాల్ మోర్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి సో ఖచ్చితంగా అడిషన్ మల్టిప్లికేషన్ చూసుకోండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో మొత్తం మనం చేయాల్సిన అవసరం లేదు. సో చాలామంది స్టూడెంట్స్ అలా పెద్ద నెంబర్ చూడగానే ఒక భయం ఉంటుంది. అంటే అంత పెద్ద పెద్ద నెంబర్స్ మనం చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, అసలే ఎగ్జామ్ ఒక టెన్షన్లో ఉంటాం. ఓకే రైట్. సో అవేం చేయకుండా వెరీ సింపుల్గా మనం ఆన్సర్ ఎలా చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ 47కి 64 కనుక మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే 47కి 64 డిఫరెన్స్ ఎంత ఉంది? 17. ఓకేనా రైట్, 17 ఉంది. సో ఇప్పుడు 17 ఉంది. ఇక్కడ మనకి నెక్స్ట్ నెంబర్ మనకు తర్వాత మళ్ళీ ఇక్కడ మిస్ అయిపోయింది. చూడండి ఇక్కడ స్మాల్ డిఫరెన్స్ మోర్ డిఫరెన్స్, మళ్ళీ ఏం రావాలి? స్మాల్ డిఫరెన్సే రావాలి. స్మాల్ డిఫరెన్సే రావాలి అంటే మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ స్మాల్ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఈ స్మాల్ డిఫరెన్స్ చూడండి 2315, 2328 డిఫరెన్స్ ఎంత అంటే 13 డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా రైట్. సో ఇక్కడ మనకి ఈ నెంబర్లో డిఫరెన్స్ ఎంత రావాలి అంటే 448కి ఎంత స్మాల్ డిఫరెన్స్ అక్కడ ఇంక్రీజ్ కావాలి, ఎంత ఇంక్రీజ్ కావాలంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 13 ఉంది, రెండు కూడా ఆడ్ నెంబర్స్లో డిక్రీజ్ అయింది. అంటే 17 తర్వాత డిక్రీజింగ్ ఆర్డర్లో ఆడ్ నెంబర్ ఏమొస్తుంది అంటే ఖచ్చితంగా 15 వస్తుంది కదా రైట్. సో 15 అంటే 448 + 15 యాడ్ చేయండి అంటే ఎంత వస్తుంది మనకి? 463. సో ఆన్సర్ ఎంత అంటే 463 అంతే. సో ఇంకా మీరు ఇవి మల్టిప్లై చేస్తూ కూర్చోకండి. ఇది మల్టిప్లై చేయడం, దీన్ని మల్టిప్లై చేయడం, సో వస్తుందా లేదా అని కన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం, సో అలాంటి ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చిందా రాలేదా, ఇదే లాజిక్స్ అంటే ఇవే అంతే. సో ఆన్సర్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ నీకు వస్తుంది నాకు వస్తుంది. సో ఇద్దరికి రావడం అంటే ఇద్దరికి జాబ్ వస్తుందంటే ఎవరైతే స్పీడ్గా చేయగలుగుతారో, ఎవరైతే కొంచెం స్మార్ట్గా థింక్ చేయగలుగుతారో, ఎవరైతే కొంచెం సెకండ్స్లోనే మనం ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వస్తాయి, వాళ్ళకే జాబ్ వస్తుంది. సో ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా రైట్. సో ఇంకా మీరు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే వాటి మీద కమాండ్ వస్తుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇదేంటంటే మనకి డైస్ సంబంధించిన టాపిక్. డైస్ పాచికలు అంటారు. ఓకేనా రైట్. జనరల్గా మనకి ఈ పాచికలు డైస్ అనేది మనకి 6 ఫేసెస్ ఉంటాయి, కానీ మనకి కనిపించేవి 3 ఫేసెసే కనిపిస్తుంటాయి ఇలా. సో ఇంకా 3 ఫేసెస్ మనకి ఏవైతే ఉన్నాయో అవి మనకి కనిపించవు. ఓకేనా రైట్. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏంటంటే జనరల్గా మన క్వశ్చన్స్ వీటికి 2కి ఆపోజిట్ నెంబర్ ఏంటి, 6కి ఆపోజిట్ ఏమొస్తుంది అని అడుగుతుంటారు. అయితే ఇక్కడ క్వశ్చన్లో కొంచెం చేంజ్ చేశారు. మనకి ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ అంటే వెరైటీ క్వశ్చన్స్ ఇస్తున్నారు. అంటే ఏ ఎగ్జామ్లో కూడా ఇవన్నీ కొన్ని మోడల్స్ ఇస్తున్నారు, అవి కూడా మీకు నేను కవర్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్స్లో సో ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 టైప్స్ డైస్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చింది కింద ఆప్షన్లో అన్ఫోల్డెడ్ ఇచ్చారు, అన్ఫోల్డెడ్ డైస్ ఇచ్చారు. సో మనకి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మనకి 4 వ్యూస్ ఆఫ్ ద సేమ్ పేపర్ క్యూబ్స్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద కరెక్ట్ అన్ఫోల్డెడ్ వ్యూ వెన్ దిస్ పేపర్ క్యూబ్ ఈజ్ ఓపెన్ అవుట్ అని చెప్పారు. అంటే మనకి ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ ఆప్షన్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇలా అన్ఫోల్డెడ్ ఇచ్చినప్పుడు మనకి ఆపోజిట్ నెంబర్స్ ఏమొస్తాయంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఆపోజిట్ తీసుకోవాలి. ఆల్టర్నేటివ్ అంటే ఇక్కడ 5కి ఆల్టర్నేటివ్ ఏముంది మనకి, 5కి ఆల్టర్నేటివ్ ఏమొస్తుంది మనకి ఇక్కడ. సో 5కి ఆల్టర్నేటివ్ 1 వస్తుంది. ఓకే అంటే 5కి ఆపోజిట్ ఏమొస్తుందంటే 1. అలాగే 3 తర్వాత ఆల్టర్నేట్ నెంబర్ నెక్స్ట్ ఏముంది మనకి 2, అంటే 3కి ఆపోజిట్ ఏమిటంటే 2. ఇంకా మిగిలింది 6 4 కాబట్టి 6కి ఆపోజిట్ మనకి ఏమవుతుంది 4 అవుతుంది. ఓకే ఇది కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, 5కి 1 ఆపోజిట్ అవుతుంది. మనకి 5కి 1 ఆపోజిట్ అవుతుందా? ఇక్కడ 5 పక్కన 1 ఉంది చూడండి, 5 పక్కన 1 ఉంది. అంటే ఎప్పుడైతే పక్కన ఉన్న నెంబర్స్ ఆపోజిట్ కావు, ఎందుకంటే ఆపోజిట్ నెంబర్స్ మనకి కనిపించవు. అంటే అక్కడ 3 ఫేసెస్ మనకి ఏవైతే ఉన్నాయో అవి ఆపోజిట్ అవుతాయి, అవి కనిపించవు. ఎప్పుడైతే మనకి ఈ నెంబర్స్ పక్కన ఉంటే ఖచ్చితంగా అవి ఆపోజిట్ కావు అని తెలిసిపోతుంది. కాబట్టి 5కి 1 కాదు, సో ఇక్కడ 5కి 1 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కాదు అని తెలిసిపోతుంది. సో ఇది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1కి ఆపోజిట్ ఏమవుతుంది 3 అవుతుంది. అలాగే 2కి ఆపోజిట్ 5, 4కి ఆపోజిట్ ఏమవుతుంది 6, ఇంకా మిగిలిపోయింది 4 6 కదా రైట్. సో 1కి 3 ఆపోజిట్ అవుతుందా చూడండి, ఇక్కడ 3 పక్కన 1 లేదు ఛాన్స్ ఉంది, ఇక్కడ కూడా 3 పక్కన 1 లేదు ఛాన్స్ ఉంది.
నెక్స్ట్ 2కి 5 అవుతుందా అంటే 2 పక్కన 5 ఉండొద్దు, 2 పక్కన ఇక్కడ 5 లేదు, ఇందులో లేదు, సో ఇది కూడా లేదు. నెక్స్ట్ 4కి 6 ఇక్కడ ఆపోజిట్ ఉంది, సో 4 పక్కన 6 ఉందా, లేదు, ఎక్కడ లేదు కాబట్టి 4 పక్కన 6 ఇందులో లేదు కాబట్టి సో ఖచ్చితంగా మనకి పాసిబిలిటీ ఏముందంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఇలా మనము అన్ఫోల్డెడ్ ఇచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఆపోజిట్ అవుతాయి, కానీ ఇక్కడ మనం దీని కనుక గమనిస్తే ఆప్షన్ బట్టి ఫస్ట్ ఆప్షన్ పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది క్వశ్చన్ ఏంటంటే డేటా సఫిషియన్సీ సంబంధించిన క్వశ్చన్. సో డేటా సఫిషియన్సీ అనేది ఒక టాపికే కానీ పర్టికులర్గా కాన్సెప్ట్ డిఫరెంట్, అంటే అన్ని టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే రీజనింగ్ సంబంధించినవి కావచ్చు, అలాగే అర్థమెటిక్ సంబంధించినవి కావచ్చు. సో రీజనింగ్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ ఇలా ఏ టాపిక్ నుంచైనా ఇవ్వచ్చు. అలాగే అర్థమెటిక్ నుంచి కూడా ప్రాఫిట్ లాస్, యావరేజ్ ఇలా ఏ టాపిక్ నుంచి ఇవ్వచ్చు. కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ డేటా సఫిషియన్సీలో ఏంటంటే ఒక ప్రశ్న ఇస్తారు, తర్వాత దానికి సంబంధించిన ప్రకటనలు ఇస్తారు. సో మనకి క్వశ్చన్ ఏంటంటే ఆ ప్రశ్నకి మనం జవాబు గుర్తించాలంటే ఈ ఇచ్చిన ప్రకటన నుంచి, స్టేట్మెంట్స్ నుంచి ఏ స్టేట్మెంట్ నుంచి మనం దానికి జవాబు అంటే ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతాం అనేది కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చాలా కేర్ఫుల్గా చూడండి. సతీష్కి భావన ఏమవుతుంది అని ఒక స్టేట్మెంట్. మరి సతీష్కి భావన ఏమవుతుంది రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే భావన తల్లి రాజ్యం అని చెప్పారు. అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి అంటే ఏదైతే మనకి ఉందో దానికి మనం ఆన్సర్ చేయగలుగుతామా అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి సతీష్కి భావన ఏంటి రిలేషన్ ఏమవుతుందని చెప్పగలుగుతామా అంటే 100% చెప్పలేము. ఎలా చెప్పలేము అంటే మనకి సతీష్కి భావన ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో భావన మాత్రమే ఉంది, భావన తల్లి రాజ్యం ఉంది కానీ సతీష్ లేడు. అంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్లో భావన ఉంది కానీ సతీష్ లేడు కాబట్టి మనకి భావనకి సతీష్కి రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయలేము. సో ఫస్ట్ స్టేట్మెంట్ చేయలేము. సెకండ్ స్టేట్మెంట్ కనుక అబ్జర్వ్ చేస్తే రాజ్యం కొడుకు సతీష్ అని ఇచ్చారు. ఇక్కడ సతీష్ ఉన్నాడు కానీ భావన లేదు. ఇక్కడేమో భావన ఉంది, సతీష్ లేడు. సెకండ్ స్టేట్మెంట్లో సతీష్ ఉన్నాడు, భావన లేడు. అంటే ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ నుంచి మనము సతీష్కి భావన ఏమవుతుందని ఫైండ్ అవుట్ చేయగలుగుతామంటే చేయలేము. మరి రెండు స్టేట్మెంట్స్ని మనం తీసుకొని ఆ రిలేషన్షిప్ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతామంటే చూడండి, భావన తల్లి రాజ్యం అని ఇచ్చారు, రాజ్యం కొడుకు సతీష్, అంటే ఇద్దరికి కామన్గా ఇక్కడ రాజ్యం ఉంది కాబట్టి సో భావనకి సతీష్కి ఏదో ఒక రిలేషన్ అవుతుంది. ఇక్కడ ఏ రిలేషన్ అవుతుందని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతామా లేదా అనేదే కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ సిస్టర్ అవుతుందా, ఆంట్ అవుతుందా, మదర్ అవుతుందా అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అది బ్లడ్ రిలేషన్ టాపిక్, అంటే రక్త సంబంధాల టాపిక్లో క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఆ రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డేటా సఫిషియన్సీలో ఎగ్జాక్ట్లీ మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏ స్టేట్మెంట్ నుంచి మనం ఆన్సర్ చేయగలుగుతాం అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనకు సరిపోతుందా ఆన్సర్ చేయడానికి, సెకండ్ స్టేట్మెంట్ సరిపోతుందా, లేదా రెండు సరిపోతాయా, లేదా రెండు సరిపోవా అని మాత్రమే మనం ఐడెంటిఫై చేయాలి. ఇది కొంచెం ఆ కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటే డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ రాజ్యం ఇద్దరిలో కామన్గా ఉంది. ఇక్కడ భావన ఉంది, ఇక్కడ సతీష్ ఉంది. సో భావన సతీష్ ఇద్దరికి కామన్గా రాజ్యం ఉంది కాబట్టి భావనకి సతీష్కి ఏదో ఒక రిలేషన్షిప్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయగలుగుతామంటే ఆ రెండు స్టేట్మెంట్స్ మనం తీసుకున్నప్పుడే సో దాని యొక్క ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అంటే రెండు స్టేట్మెంట్స్ ఆన్సర్ ఫైండ్ చేయడానికి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియంట్ కాబట్టి 1 and 2. సో అక్కడ ఏ ఆప్షన్లో అది ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ ఇవ్వాలి. సో ఆన్సర్ ఏంటంటే 1. ఇది డేటా సఫిషియన్సీ సంబంధించిన క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటారు. సో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు చూద్దాం. సో ఈజీగా అంటే మనకి జనరల్గా సింపుల్గా ఇస్తే ఓకే, బట్ ఇలా ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు సో అన్ని ఆప్షన్స్ని మనము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. బట్ అన్ని ఆప్షన్స్ని తీసుకొని మనం ఆన్సర్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో మీరు కూడా ఇప్పుడు ఏవైతే క్లాస్ మీరు వింటున్నారో సో సిన్సియర్గా, సీరియస్గా ఒక 10 seconds వీడియో పాజ్ చేయండి. సో ఆ క్వశ్చన్ చూడండి, దానికి సంబంధించిన ఆన్సర్ నాకు కామెంట్లో చెప్పడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా నాకు ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే మీకు కూడా ఆ సీరియస్నెస్ రావాలి, ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఇలా ఆలోచించాను, సార్ ఇలా చెప్పారు. సో నాకంటే కూడా మీరు కొన్ని సందర్భాల్లో బెటర్గా ఆలోచించను. ఓకే, సో అంటే ఒక్కొక్కరికి ఒక యూనిక్ నాలెడ్జ్ ఉంటుంది. సో మీరు అప్పుడు అంటే ఆ చేసినప్పుడు మీకు తెలుస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ మనం ఎలా చేస్తున్నాము, ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని. సో ప్రతి క్వశ్చన్కి మీరు ఏం చేస్తారంటే 10 seconds టైం తీసుకోండి, వీడియో పాజ్ చేయండి, దాని ఆన్సర్ ట్రై చేయండి. సో ఆన్సర్ చేసి నాకు చెప్పండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం.
ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఇక్కడ డివిజన్ స్టాండ్స్ ఫర్ అడిషన్ అని చెప్పారు. డివిజన్ స్టాండ్స్ ఫర్ అడిషన్. నెక్స్ట్ పాయింట్ ప్లస్ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్ అన్నారు. అంటే డివిజన్ ఏమంటున్నాడు, అడిషన్ అంటున్నాడు. ప్లస్ స్టాండ్స్ ఏమంటున్నాడు, సబ్ట్రాక్షన్. అలాగే మల్టిప్లికేషన్ స్టాండ్స్ డివిజన్ అన్నాడు. మైనస్ స్టాండ్స్, ఓకే, మైనస్ స్టాండ్స్ మనకి మల్టిప్లికేషన్ అంటున్నారు. ఓకేనా, రైట్. క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ విల్ బి కరెక్ట్. సో ఇలా మనం ఈ సైన్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ మనకి = 6, 4, 5 ఇచ్చారు కదా, 8 రావాలి. సో వీటిని మనం ఇంటర్చేంజ్ చేయడం వల్ల సో ఏ ఆప్షన్లో మనకి ఆ వాల్యూ కరెక్ట్ అవుతుంది, ఆ స్టేట్మెంట్ ఏది కరెక్ట్ అని చెప్తున్నారు. మరి ఇలాంటి సందర్భాల్లో మనకి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అన్నీ చూసుకుంటే బాబు టైం అయిపోయిందని పేపర్ తీసుకొని వెళ్ళిపోతారు. అవునా, రైట్. మరి ఏం చేయాలి, కొంచెం స్మార్ట్గా ఆలోచించాల్సి ఉంటుంది. అంటే ప్రతి టాపిక్, ప్రతి క్వశ్చన్కి నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఇలా అలవాటు చేసుకోండి. ఓకే, సో ఇంకా నేను ఏ విధంగా చేయగలుగుతాను, నేను చెప్పినట్టే చేయాలని రూల్ ఏం లేదు. ఇంతకుముందు చెప్పాను కదా, నాకంటే కూడా మీరు ఇంకా డిఫరెంట్గా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. సో నీకంటూ కొత్తగా అంటే ఆలోచించే ఎబిలిటీ నీకు రావాలి. అంతేగాని ఎవరో చెప్తే నువ్వు నేర్చుకుంటే సరిపోదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేర్చుకున్న తర్వాత నువ్వు దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకా డిఫరెంట్గా నేను ఏమైనా ఆలోచించగలుగుతానా, ఇంకా నేను ఏమైనా కొత్తగా చేయగలుగుతానా అని ఎప్పటికప్పుడు నువ్వు ఆలోచిస్తూ ప్రాక్టీస్ చేసినప్పుడే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతావు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 6, 4, 5, 8 ఉంది కదా, ఇక్కడ కూడా మనకి డెసిమల్స్లో రాలేదు, నెంబర్స్ పాయింట్స్లో రాలేదు. అంటే ఎప్పుడైతే మనం ఆ డివిజన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామో ఆ డివిజన్ అంటే భాగించినప్పుడు ఖచ్చితంగా అది ఎగ్జాక్ట్లీ భాగించబడాలి. ఎందుకంటే అక్కడ వచ్చిన నెంబర్స్ అవన్నీ ఇలా డెసిమల్స్లో రాలేదు కాబట్టి ఖచ్చితంగా అది భాగించబడాలని మనకు అర్థమైపోయింది. సో ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో సో డివిజన్ మీన్స్ ప్లస్ అన్నాడు. అలాగే మనకి ఎక్కడైతే మనం భాగించాలి అని అనుకుంటున్నామో, ఎక్కడ భాగించాలనుకుంటున్నామో ఇంటూ మీన్స్ డివిజన్ అన్నాడు. అంటే ఇంటూ ప్లేస్లో డివిజన్ తీసుకోండి అన్నాడు. ఇంటూ ప్లేస్లో డివిజన్ తీసుకోండి అంటే ఎక్కడైతే మనకి డివిజన్ వస్తుందో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. ఇంటూ ప్లేస్ డివిజన్ అన్నప్పుడు ఈ ఇంటూ ప్లేస్లో డివిజన్ తీసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు డివిజన్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అది ఎగ్జాక్ట్లీ మనకి డివిజన్ అవుతుందో చేసుకోండి. 12/4 ఎంత, 3. అంటే ఎగ్జాక్ట్లీ భాగించబడుతుంది, అంటే ఛాన్స్ ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంటూ ప్లేస్లో, ఇంకా అన్నింటిలో ఇంటూ ప్లేస్ అంటే ఎక్కడైతే డివిజన్ వస్తుందో ఆ ప్లేస్లో మనకి అది మాత్రమే, ఆ నెంబర్స్ మాత్రం కన్సిడర్ చేయండి. ఇక్కడ కూడా ఇంటూ ఉంది. సో ఇంటూ ప్లేస్లో ఇక్కడ మనం డివిజన్ తీసుకున్నాం అనుకోండి, అంటే 8/6 చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ భావించబడుతుందా, కాదు. సో అంటే ఎగ్జాక్ట్లీ భావించబడాలి, ఎందుకంటే ఇక్కడ నెంబర్లు కానీ మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి, సో డెసిమల్స్ లేదు కాబట్టి ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ భావించబడాలి, అప్పుడే మనకు అది ఛాన్స్ ఉంటుంది ఆన్సర్. సో ఇది కాదు. నెక్స్ట్ ఇంటూ ఇక్కడ ఉంది, అంటే మనకి 12/4 ఇంటూ ప్లేస్లో ఇక్కడ డివైడ్ తీసుకుంటే, సో డివిజన్ తీసుకుంటే 12/4 తీసుకుంటే ఎగ్జాక్ట్లీ భావించబడుతుంది. సో ఇది ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఇంటూ ఉంది, మళ్ళీ ఇక్కడ డివిజన్ తీసుకుంటే 8/6 చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ భావించబడదు కాబట్టి ఇది కాదు. అంటే మనకి జస్ట్ ఇలా చూడంగానే మనము 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనకి 2 వచ్చాయి, ఛాన్సెస్ ఉన్నాయి, 1 కానీ 3 కానీ ఏదైనా ఒకటి చేయండి. అంటే 1 కానీ 3 కానీ ఏదైనా ఒకటి చేయండి. ఫస్ట్ 1 చేస్తున్నాను చూడండి, ఇక్కడ 1లో ఫస్ట్ 5 ఉంది, ఇక్కడ 5 తర్వాత డివిజన్ ఉంది. డివిజన్ ఏమన్నాడు, ప్లస్ అన్నాడు, అంటే డివిజన్ ప్లేస్లో ప్లస్ తీసుకోండి. నెక్స్ట్ 12 తర్వాత మల్టిప్లికేషన్ ఉంది. మల్టిప్లికేషన్ మీన్స్ మనకి డివిజన్ చెప్పారు, /4. సో మైనస్ ఉంది, మైనస్ మీన్స్ మనకి ఇంటూ అన్నాడు, ఇంటూ తీసుకోండి. నెక్స్ట్ 3 తర్వాత ప్లస్ ఉంది, ప్లస్ మీన్స్ -8. సో =, మనకి 6 వస్తుందా లేదా చూసుకోవాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 12/4 చేస్తే మనకి బాడ్మాస్ రూల్ మీకు తెలుసు కదా. సో బ్రాకెట్ ఆఫ్ బాడ్మాస్ తర్వాత డివిజన్ చేయాలి, మల్టిప్లికేషన్ తర్వాత మనకి అడిషన్, తర్వాత లాస్ట్లో సబ్ట్రాక్షన్. ఓకే, సో బాడ్మాస్ రూల్ మీకు తెలుసు అనుకుంటాను. బాడ్మాస్ రూల్ ప్రకారం మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. ఇందులో మనకి బ్రాకెట్ ఆఫ్ తర్వాత మిగతా ఏమున్నాయి, డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఈ రూల్ ఫాలో కావాలి. ఓకే, సింప్లిఫికేషన్స్లో. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇందులో సింప్లిఫై చేయాలంటే డివిజన్ చేయాలి. 12/4 ఎంత, 3. నెక్స్ట్ మనకి ఈ 12/4 చేస్తే 3 వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్. సో ప్రతిసారి సపరేట్గా రాసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడే చేయొచ్చు. తర్వాత 3 × 3 9. సో తర్వాత అడిషన్ చేయాలి. 9 + 5 ఎంత, 14. 14 - 8 ఎంత, 6. సో ఆన్సర్ ఎంత, 6. ఇప్పుడు ఇక్కడ కూడా 6 ఇచ్చారు.
సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సో మళ్ళీ మనం దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, మనకు రెండు ఆప్షన్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. సో ఇది కరెక్ట్ అయిందంటే ఖచ్చితంగా ఇది కాదు అనే అర్థం. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. ఇలా మనం అన్ని ఆప్షన్స్ తీసుకోకుండా సో ఖచ్చితంగా ఎక్కడైతే మనకు భాగించబడుతుందో ఆ నెంబర్ని మాత్రమే కన్సిడర్ చేస్తే సో మీకు రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి, ఇంకా రెండు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒకటి చూసుకుంటే చెక్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డైరెక్ట్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని అక్షర క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని అక్షరాల స్థానం మారదు అన్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ డైరెక్ట్ అనే ఒక వర్డ్ ఇచ్చారు, దీన్ని మనం ఆల్ఫాబెట్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత అంటే మనకి ఇందులో ఇచ్చిన లెటర్స్లో ఏది ఫస్ట్ వస్తుంది, ఆల్ఫాబెట్ లెటర్స్ వైజ్ చూస్తే అంటే మనకి ఇందులో సి ఫస్ట్ వస్తుంది. ఓకేనా, రైట్. సి తర్వాత డి, నెక్స్ట్ ఈ, తర్వాత ఐ, నెక్స్ట్ ఆర్, తర్వాత టీ. అలా ఆల్ఫాబెటల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత సో ఎన్ని అక్షరాల స్థానం మారదు అన్నాడు. సో ఎన్ని అక్షరాల స్థానం మారదు అంటే టీ ఒకటే కదా, రైట్. టీ మాత్రం సేమ్ పొజిషన్లో వచ్చింది. సో అలా ఎన్ని వచ్చాయంటే ఓన్లీ 1. అది ఎక్కడ ఉందంటే ఆప్షన్ 2లో ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది తరగతి చెందిన ఎంపికల నుండి రోజును గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇది క్యాలెండర్ అనే టాపిక్ సంబంధించిన యాక్చువల్గా. ఐడెంటిఫై ద డే ఫ్రమ్ ద ఆప్షన్ దట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ క్లాస్ అన్నాడు. సో మనకు కొంచెం ఫస్ట్ టైం జనరల్గా ఇలాంటి క్వశ్చన్ చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం, అంటే అసలు క్వశ్చన్ ఏమడుతున్నారో అర్థం కాదు. అవునా, రైట్. సో మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని డేట్స్ ఇచ్చారు. సో వీలైతే వీడియో పాజ్ చేసి దీని ఆన్సర్ చెప్పండి. ఓకేనా, రైట్. సో 15/08/2/10/26/01 ఇచ్చారు. కిందనేమో మనకి ఇక్కడ వీక్స్ ఇచ్చాడు, మనకి వెనస్డే, ట్యూస్డే, మండే, సండే అని. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ మనం నెంబర్స్ని చూస్తే ఈ నెంబర్స్ అంటే డేట్స్ ఇవి. 15/08 అంటే మనకి ఇది మంత్, ఇది డేట్గా తీసుకుంటే ఇది ఆగస్టు 15th అవుతుంది. అవునా, రైట్. సో ఇది అక్టోబర్ 2nd, ఇది జనవరి 26. మీకు ఇమీడియట్లీ స్ట్రైక్ అయిపోయాయి ఏంటంటే అవి నేషనల్ హాలిడేస్ అని. ఓకే, మరి నేషనల్ హాలిడేస్కి ఇక్కడ ఇచ్చిన డేస్ సంబంధం ఏంటంటే అక్కడ మనకు మీనింగ్ ఏంటంటే ఐడెంటిఫై ద డే ఫ్రమ్ ద ఆప్షన్ దట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ క్లాస్ అన్నాడు. అంటే దానికి సంబంధించింది ఏంటి అన్నాడు. దానికి సంబంధించింది అంటే మనకి ఇందులో అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇవి ఏంటంటే నేషనల్ హాలిడేస్. నేషనల్ హాలిడేస్ అంటే మనకి వీక్లో హాలిడే ఏంటి, సండేనే కదా. సో దీనికి మనకి సిమిలర్గా వచ్చిన ఆన్సర్ ఏంటంటే మనకి సండే అని చెప్పవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా సమ్ టైం అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి లాస్ట్ టైం మనకి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ కూడా. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా క్యాలెండర్ సంబంధించిన టాపిక్ సంబంధించింది. ఫిబ్రవరి 2020లో ఆదివారాలు ఏ తేదీల్లో వస్తాయన్నాడు. అంటే మనకి 2020 ఫిబ్రవరిలో పర్టికులర్ ఒక డేట్లో ఏ వారం అవుతుందో అడగకుండా ఆ ఫిబ్రవరిలో ఆదివారాలు ఏ డేట్లో వస్తాయని అడుగుతున్నారు. అంటే దీనికి సంబంధించి మనం ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన ఫిబ్రవరి 2020 ఇచ్చారు. అంటే మనకి ఫిబ్రవరి 1 ఎప్పుడైనా సరే ఫస్ట్ డేట్ మనము ఎలా అయితే ఫైండ్ అవుట్ చేయగలుగుతామో మనకి ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ ఐడియా ఉన్న వాళ్ళకి డైరెక్ట్ చేయగలుగుతారు. అంటే ఫిబ్రవరి 1, 2020 మీకు ఎలా చేయాలి అని మీకు క్యాలెండర్లో ఐడియా ఉంటే ఫస్ట్ ఆ ఫస్ట్ డేట్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ ఇచ్చారనుకోండి, మార్చ్ 1 కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మరి ఫిబ్రవరి 1, 2020 ఏ వారం అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి చాలామంది కోడ్స్ యూజ్ చేస్తుంటారు, అంటే మంత్ కోడ్స్ అని అలాగే ఇయర్ కోడ్స్ అని యూజ్ చేస్తారు. సో మనకి అలా కోడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎగ్జామ్లో మర్చిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఎలాంటి కోడ్స్ యూజ్ చేయకుండా సింగిల్ స్టెప్లోనే డైరెక్ట్గా మనం ఆన్సర్ ఎలా చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ మనకి ఫిబ్రవరి 1, 2020 ఏ వారం అవుతుందో చూద్దాం. అంటే ఫిబ్రవరి 1 అంటే మనకి ఫస్ట్ దానికంటే ముందు జనవరి ఉంది, తర్వాత ఫిబ్రవరి. ఓకేనా, రైట్. జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. సో 31 డేస్ అంటే మనం ఆడ్ డేస్ మాత్రమే తీసుకోవాలి. ఆడ్ డేస్ అంటే బై 7 చేయాలి. 7 4 28 అంటే 7తో మనం డివైడ్ చేసిన తర్వాత ఆ రిమైండర్ ఏదైతే వస్తుందో దాన్నే మనం ఆడ్ డేస్ అంటారని తెలుసు మీకు. సో అంటే మనకి జనవరిలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 3 ఆడ్ డేస్ ఉంటాయి. ప్లస్ ఫిబ్రవరి 1 కాబట్టి 1 యాజ్ టీ తీసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి 2020 అంటే 2020. సో 2020 అంటే మనకి 20 కంప్లీట్ కాలేదు కాబట్టి 20కి ముందు ఇయర్ తీసుకోవాలి ఎప్పుడైనా.
అక్కడ 20 ఉంటే మనం 19 తీసుకోవాలి, అక్కడ 25 ఉంటే మనం 24 తీసుకోవాలి, ఎందుకంటే అది కంప్లీట్ కాలేదు కాబట్టి. ఇలా ఇచ్చిన ఇయర్ని అలా డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్న తర్వాత 2000కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే ఎప్పుడు కూడా 0నే ఆడ్ డేస్ ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ 4th century ప్రతి 4వ శతాబ్ద సంవత్సరానికి 0 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మనకి 2000 వచ్చింది కాబట్టి 0నే వస్తుంది. ఇక్కడ ప్లస్ మనకి 19 తీసుకున్నాం కదా, ఈ 19 ఏం చేస్తారంటే ఒకసారి 7తో డివైడ్ చేయండి, మరొకసారి 4తో డివైడ్ చేయండి. ఓకేనా, రైట్. సో 7తో డివైడ్ చేసినప్పుడు మనకి 7 ఎన్ని టైమ్స్ పోతుంది 19లో అంటే 2 టైమ్స్ పోతుంది. 7 2 జా 14, ఇంకా రిమైండ్ ఎంత ఉంది 19లో అంటే మనకి 7 2 జా 14 అంటే రిమైండ్ ఎంత ఉందంటే 5. నెక్స్ట్ మనకి 4 19లో ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది. ఇలా ఎన్ని టైమ్స్ పోతుందో అది మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ 7తో భాగించినప్పుడు మనం రిమైండర్ తీసుకోవాలి. సో అలాగే మనకి 4తో భాగించినప్పుడు భాగఫలం మాత్రమే తీసుకోవాలి. సో అంటే మనకి రిమైండర్ తీసుకోవద్దు. ఓకేనా, రైట్. సో ఇక్కడ 7తో మనము డివైడ్ చేసిన రిమైండర్ ఎంత వచ్చిందంటే 5 వచ్చింది, ప్లస్ 5 తీసుకోండి. ఇక్కడ 4 19లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 టైమ్స్ పోయింది, ప్లస్ 4 తీసుకోండి, అంతే. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 7 ఎక్కడైతే వస్తుందో దాన్ని ఇగ్నోర్ చేయండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 7 ఎక్కడ వచ్చింది మనకి 4, ఇక్కడ ప్లస్ 3 7 కదా, వాటిని ఇగ్నోర్ చేయండి. మిగిలింది ఎంత మనకి 1 + 5 6 ఉంది. ఓకే, రైట్. 6 అంటే మనకి ఎక్కడ వస్తుంది మండే 1, మండే నుంచి కౌంట్ చేయాలి. మండే 1, ట్యూస్డే 2, వెనస్డే 3, అలా కౌంట్ చేసుకుంటూ పోతే మనకి 6 ఏ డే వస్తుందంటే సాటర్డే వస్తుంది. అంటే ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఫిబ్రవరి 1 మనకి ఏ డే అయింది అంటే మనకి ఫిబ్రవరి 1 సాటర్డే అయిందని తెలిసింది. ఓకేనా, సో ఫిబ్రవరి 1 2020 ఏ వారం అవుతుంది అంటే సాటర్డే అవుతుంది. ఇక్కడ బట్ ఆప్షన్లో ఏంటంటే మనకి సండేస్ ఎప్పుడు వస్తాయి అన్నాడు. ఫిబ్రవరి నెలలో సండేస్ ఎప్పుడు వస్తాయి అంటే మనకి సాటర్డే ఫిబ్రవరి ఏంటంటే ఫిబ్రవరి 1కి ఏంటంటే మరి ఫిబ్రవరి 2కి ఏమవుతుంది, ఫిబ్రవరి 2కి సండేనే కదా, సో ఫిబ్రవరి 2కి సండే వస్తుంది. సో ఫిబ్రవరి 2కి అంటే ఫిబ్రవరి మంత్లో సండేస్ ఎప్పుడెప్పుడు వస్తాయి అంటే ఫస్ట్ 2కి వస్తుంది. 2 ఎక్కడ ఉంది ఇక్కడ మనకి ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్లో ఉంది. 2 తర్వాత ఇంకా డేట్స్లో ఏ డేట్స్లో మనకి సండే వస్తుందంటే జస్ట్ 7 యాడ్ చేసుకోండి. అంటే ప్రతి వారంకి అంటే 2 + 7 9, మళ్ళీ 9th రోజు సండే వస్తుంది. 9 + 7 16th రోజు సండే వస్తుంది. అలాగే 23 రోజు సండే వస్తుందని మనం ఇలా ఆన్సర్ చెప్పవచ్చు. ఓకేనా, రైట్. సో అంటే ఇలాంటి క్వశ్చన్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ ఫస్ట్ డేట్ మనకి ఏ వారం అవుతుంది ఆ నెలలోని కనుక్కుంటే సో ఆ నెలలో ఆ సండే అనేది ఏ డేట్లో వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ర్యాంకింగ్ అండ్ ఆర్డర్ సంబంధించిన క్వశ్చన్. సో ర్యాంకింగ్ అండ్ ఆర్డర్, సో ఈ క్వశ్చన్ చూడండి. విద్యార్థులు వరుసగా కూర్చొని ఉన్నారు. దీనిలో X యొక్క స్థానం ఎడమ నుండి 17వ స్థానంలో మరియు Y స్థానం కుడివైపు నుండి 14వ స్థానంలో ఉంటుంది. వారు తమ స్థానాలను పరస్పరం మార్చుకుంటే, ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్, పరస్పరం మార్చుకుంటే X యొక్క స్థానము ఎడమ నుండి 7వది అవుతుంది. వరుసలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అన్నారు. సో దీనికి ర్యాంకింగ్ సంబంధించి మీరు ఎలాంటి డయాగ్రామ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే మనకి మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారంటే టోటల్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు లెఫ్ట్ పొజిషన్ ప్లస్ రైట్ పొజిషన్ -1 చేస్తే మీకు టోటల్ మొత్తం ఎంతమంది విద్యార్థులు అని తెలుస్తుంది. అయితే ఈ క్వశ్చన్లో ఏంటంటే ఒక పాయింట్ ఏంటంటే వారి స్థానాలని మళ్ళీ మార్చుకున్నారు, పరస్పరం మార్చుకున్నారంట. అంటే ఫస్ట్ X యొక్క స్థానం ఎక్కడ ఉంది, ఎడమ నుంచి 17వ స్థానం అంటే అప్పుడు పరస్పరం మార్చుకుంటే అప్పుడు ఏమవుతుంది, అది Y స్థానం అవుతుంది. సో Y స్థానం కుడివైపు నుండి 14వ స్థానం అంటే అది మళ్ళీ X స్థానం అవుతుంది. ఇలా వాళ్ళ స్థానాలను పరస్పరం మార్చుకున్న తర్వాత మొత్తం ఎంతమంది వరుసలో ఉన్నారు అంటున్నారు. సో అంటప్పుడు ఇలాంటప్పుడు మనం చూడండి, ఇక్కడ ఈ పరస్పరం మార్చుకున్నారు కాబట్టి మనకి లెఫ్ట్ ఏ స్థానం మార్చుకున్నారు చూడండి. సో X యొక్క స్థానము పరస్పరం మార్చుకోవడం వల్ల కొత్త స్థానం ఏమైంది, 7వది అయింది. X యొక్క స్థానము ఎడమ నుండి అయింది. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎడమ నుండి అని ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ ఎడమ నుండి ఇక్కడ ఉంది. సో పరస్పరం మార్చుకోవడం వల్ల ముందుగా ఫస్ట్ మనకి ఎడమ నుంచి 17వ స్థానంలో ఉంది, అది మార్చుకున్న తర్వాత X యొక్క ఎడమ స్థానము 7వది అవుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ ఎడమది అంటే మనకి ఇక్కడ సింపుల్గా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, ఎలాంటి డయాగ్రామ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఫస్ట్ 17వ స్థానం ఉంది, తర్వాత మార్చుకోవడం వల్ల 7వ స్థానం ఉంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలంటే ఏ స్థానం తీసుకోవాలంటే కొత్త స్థానం తీసుకోవాలి. కొత్త స్థానం ఎంత, పరస్పరం మార్చుకున్న తర్వాత అంటే 7వదే కదా. సో ఈ లెఫ్ట్ ప్లేస్లో 7వది తీసుకోండి ప్లేస్.
ఇంకా రైట్ అక్కడ యాజిటీస్గా ఉంది కాబట్టి సో రైట్ ఏముంది ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో y స్థానం కుడివైపు నుంచి 14 స్థానంలో ఉంది అన్నాడు. సో అది యాజిటీ తీసుకోండి, -1 చేయండి. 14 + 7 21 - 1 ఎంత అంటే 20. డైరెక్ట్గా మీరు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇలా మనకి టోటల్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా లెఫ్ట్ పొజిషన్ ప్లస్ రైట్ పొజిషన్ -1 చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. కాకపోతే వాళ్ళ స్థానాలు పరస్పరం మార్చుకున్నప్పుడు ఇక్కడ కొత్త స్థానం తీసుకోండి. ఏ స్థానం అయితే మారిందో ఆ స్థానం కొత్త స్థానం నెంబర్ ఇక్కడ తీసుకోండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది మనకి ఆల్ఫాబెట్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇలాంటి క్వశ్చన్ చూడండి. ఇన్ ద సిరీస్ 5 4 4 2 6 అని ఇక్కడ చాలా నెంబర్స్ ఇచ్చారు. ద నెంబర్ దట్ ఈస్ 6th ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ద 7th టర్మ్ ఫ్రమ్ ద రైట్. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు లెఫ్ట్ నుంచి 6th మళ్ళీ దానికి రైట్లో 7th మనం కౌంట్ చేసే బదులు సింపుల్గా అంటే లాజిక్ ఏంటంటే మనం చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్స్లో ఏంటంటే ఒకటి మనకి లెఫ్ట్ ఇచ్చారు, ఒక రైట్ ఇచ్చారు. 1 రైట్ 1 లెఫ్ట్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ ఇచ్చినప్పుడు జస్ట్ మనకి ఏం చేస్తామంటే ఆ పొజిషన్స్ని యాడ్ చేసుకోండి. అంటే ఒకటి లెఫ్ట్ ఒక రైట్ ఇచ్చినప్పుడు ఆ పొజిషన్స్ని యాడ్ చేసుకోవాలి, లేదా 2 రైట్స్ 2 లెఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ పొజిషన్ని మనం మైనస్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకు ఒక రైట్ ఒక లెఫ్ట్ ఇచ్చారు కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాం. ఏం ప్లస్ తీసుకోవాలి? ఫస్ట్ ప్లస్ అంటే మనకి ఇక్కడ నెంబర్ ఏమి ఇచ్చారు? ఇక్కడ 6 ఇచ్చారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకి 7 ఇచ్చారు. సో ఈ నెంబర్స్ ఏవైతే ఇచ్చారో మనకి 6 7, సో 6 ఇక్కడ 7 నెంబర్స్ ఇచ్చారు కదా, ఆ నెంబర్స్ మనం ఏం చేసుకోవాలి? జస్ట్ యాడ్ చేయండి. 6 + 7 ఎంత? 13. సో జస్ట్ 13 కౌంట్ చేయండి. ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి అనేది పాయింట్ ఇక్కడ. సో లాస్ట్లో సెంటెన్స్ ఏమి ఇచ్చారు? రైట్ నుంచి అని ఇచ్చారు కాబట్టి సో రైట్ నుంచి తీసుకోండి. సో రైట్ నుంచి అంటే ఇక్కడ నుంచి మనకు 13 కౌంట్ చేయండి. సో ఇక్కడ 2, నెక్స్ట్ 4 6 8 10 12 13. సో 13 ఏమొస్తుంది? మనకి 3 వస్తుంది. సో ఆన్సర్ ఎంత? మనకి థర్డ్ ఆప్షన్. ఓకేనా. సో అలా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు సింపుల్గా మనకు ఇక్కడ నుంచి కౌంట్ చేసి మళ్ళీ దానికి రైట్లో అలా కౌంట్ చేయకుండా సింపుల్గా మనము ఈ పొజిషన్ చూసుకోండి. సో 1 లెఫ్ట్ 1 రైట్ ఇస్తే జస్ట్ వాటిని యాడ్ చేసి డైరెక్ట్గా కౌంట్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది మనకి నెంబర్ ఎనాలజీ సంబంధించింది. ఎనాలజీ అంటే పోలిక. సో ఎనాలజీ, ఈ ఎనాలజీ అనేది మనకి వర్డ్ ఎనాలజీ ఉండొచ్చు, పోలిక, అలాగే లెటర్ ఎనాలజీ ఉండొచ్చు, నెంబర్ ఎనాలజీ ఉండొచ్చు. ఓకే. సో లెటర్ ఎనాలజీ కొంతవరకు మనం వర్డ్ ఎనాలజీ కానీ ఈజీగానే చేయగలుగుతాం. ఓకే, పెద్దగా డిఫికల్ట్ అనిపించదు. బట్ కొన్ని సందర్భాల్లో ఈ నెంబర్స్ అనే టాపికే డేంజరస్ టాపిక్ అని చెప్పాను. సో ఈ నెంబర్స్ అనేవి మనకి ఎనాలజీ అంటే ఏంటంటే ఇక్కడ 2 సెట్స్ ఇచ్చారు. ఈ 2 సెట్స్ ఏవైతే మనకి సిమిలర్ పోలిక ఉంటుందో ఆ సిమిలర్ లాజిక్ మనకి ఏ ఆప్షన్లో ఉంది అనేది మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అవి ఆన్సర్ చేయాలంటే మనకి ఈ నెంబర్స్ మధ్యలో రిలేషన్ ఏంటి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 35 12 29కి రిలేషన్ ఏముంది అంటే 35 - 12 చేసిన ఇది రాదు. సో ఈ 2 యాడ్ చేసిన ఇది రావట్లేదు. సో మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఉంది కదా. సో 35 - 29, 35 - 29 ఎంత? 6. కానీ ఇక్కడ 12 ఇచ్చారు అంటే ఇంటూ 2 చేస్తే 12 వస్తుంది. ఓకే. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 23 ఇచ్చారు, ఇక్కడ 31 ఇచ్చారు. 31కి 23కి డిఫరెన్స్ ఎంత అంటే 8. ఇక్కడ మిడిల్ నెంబరు ఎలా వస్తుంది? 8ని ఇంటూ 2 చేస్తే 16 వస్తుంది. సో అలాంటి సిమిలర్ లాజిక్ ఏదైతే ఉందో అది ఏ ఆప్షన్ ఉందని అడుగుతున్నారు. సో మీకు తెలిసిపోయింది ఇక్కడ ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ డిఫరెన్స్ తీసుకొని ఇంటూ 2 చేస్తే వస్తుంది. అంటే ఇక్కడ మనకి మిడిల్ నెంబర్ ఏవైతే ఉందో అవి ఇంటూ 2 చేస్తే వచ్చింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 ఉంది. ఆ 12 ఎలా వస్తుంది? ఆ డిఫరెన్స్ తీసుకొని ఇంటూ 2 చేస్తే వచ్చింది. సో మీరు కూడా అన్నీ అలా చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ 12లో హాఫ్ ఎంత? 6. ఆ 6 డిఫరెన్స్ ఉండాలి. ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్కి 6 డిఫరెన్స్ ఉండాలి. అంటే 18కి 21 డిఫరెన్స్ ఎంత? 3. సో ఇది కాదు. 19కి 23 డిఫరెన్స్ ఎంత? 6 కాదు. ఓకే, అంటే సారీ 8లో హాఫ్ ఎంత? మనకి 4. సో 8లో హాఫ్ ఎంత? 4 అంటే 4 డిఫరెన్స్ ఉండాలి. 19కి 23 డిఫరెన్స్ ఎంత? 4 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే 23కి 19కి డిఫరెన్స్ ఎంత? 4. 4 × 2 8. ఆ ఇంటూ 2 చేస్తే మనకి మిడిల్ నెంబర్ రావాలి. సో ఏ ఆప్షన్లో వస్తుందంటే అది సెకండ్ ఆప్షన్లో వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్రింది వాటిలో ఏది ఇవ్వబడిన సెట్కి చెందనిది అన్నాడు. ఓకే, డస్ నాట్ బిలాంగ్ దట్ గ్రూప్ అన్నాడు. సో డస్ నాట్ బిలాంగ్ దట్ గ్రూప్ అంటే ఇక్కడ ఇచ్చింది మనకి ఫ్రాక్షన్లో ఇచ్చారు. సో మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఆ నెంబర్స్ని
ఒక 3, 6, 5, 10, 9, 18 అన్నీ డబల్ అని చూడండి. 3కి 6, 5కి 10, 9కి 18 అన్నీ డబల్ ఉన్నాయి ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో. సో అంటే 1/2 1/2 వస్తుంది. ఇక్కడ 13, 26 ఉంది, ఇది కూడా మనకి డబల్ ఉంది కాబట్టి ఇది కాదు. చందనిది అన్నాడు, చందనిది. ఓకే, అంటే దీనికి ఇలాంటి సేమ్ ఉండొద్దు. అలాగే 42కి డబల్ చేస్తే 84 రావాలి, కానీ 86 వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. 62కి డబల్ చేస్తే 124, 19 డబల్ చేస్తే 38 అన్నీ సేమ్ ఉన్నాయి మనకి సిరీస్లో. ఇక్కడ డస్ నాట్ బిలాంగ్ దట్ గ్రూప్ అంటే ఏది చెందనిది కాబట్టి సో ఆన్సర్ ఎంత అంటే సెకండ్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కోడింగ్ డీకోడింగ్లో ఒక డిఫరెంట్ మోడల్. అంటే జనరల్గా రెగ్యులర్గా ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎప్పుడూ కనిపించవు ఏ ఎగ్జామ్లో కూడా. బట్ మనకి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో మనకి ఈ క్వశ్చన్ మనకి ఇచ్చారు. సో క్వశ్చన్ చూడగానే ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంటే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ సమ్ టైమ్స్ మనకి ఎగ్జాక్ట్లీ అక్కడ సేమ్ ఉండకపోవచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం మీరు కేర్ఫుల్గా ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీలైతే ఖచ్చితంగా వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఓకేనా, రైట్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకి ఏంటంటే ఒక వర్డ్ రిజర్వేషన్ అనే పదము 4 విభిన్న కోడ్లను ఉపయోగించి కోడ్ చేయబడ్డారంట. సో కోడ్ 1, కోడ్ 2, కోడ్ 3, కోడ్ 4 అని ఇచ్చారు. సో సేమ్ మనకి ఎంక్వైరీ అనే పదాన్ని మనకి ఏదైతే ఇచ్చారో వ్రాయడానికి కింది వాటిలో ఏది కోడ్ చేయబడింది అన్నాడు. అంటే సేమ్ మనకి ఈ రిజర్వేషన్కి దీనికి కోడ్స్ ఎలా అయితే ఇచ్చారో సో ఎంక్వైరీ అనే దానికి మనకి ఇక్కడ ఇచ్చిన దానికి ఏ కోడ్ మనకి అక్కడ పాసిబుల్ ఉంటుందని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిజర్వేషన్కి కోడ్ ఎలా ఇచ్చారు మనకి. సో ఫస్ట్ మనకి లాజిక్ చూడండి. కోడ్ ఏంటంటే మనకి దానికి ఫైండ్ అవుట్ చేసే ముందు ఫస్ట్ మీరు ఇది చూడండి. ఇక్కడ క్వశ్చన్లో ఎంక్వైరీ అని ఇచ్చారు కదా. సో ఫస్ట్ ఇది చూద్దాం. సో ఎంక్వైరీకి కోడ్ ఏమి ఇచ్చారు, FLTQNLF ఇచ్చారు. అవునా, రైట్. సో మీరు ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈకి F ఇచ్చారు, అంటే E5 F6 కదా, రైట్. సో నెక్స్ట్ మనకి N14 ఇచ్చారు, ఇక్కడ L12. ఓకే, నెక్స్ట్ Q17, నెక్స్ట్ T20 ఇచ్చారు, నెక్స్ట్ U21 అండ్ Q17, I9 N14, నెక్స్ట్ R18 L12 అండ్ Y25 F6 ఇచ్చారు. ఓకేనా, రైట్. సో లాజిక్ ఏముంటుంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మనం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే 5కి 6 ఇచ్చారు, 14కి మళ్ళీ -2 తీసుకున్నారు, మళ్ళీ 17కి 20 +3 తీసుకున్నారు, మళ్ళీ 21కి 17 -4 చేశారు. సో 9కి 14 +5 అంటే మనకు రివర్స్లో ఫార్వర్డ్లో మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి చూడండి. సో ఫస్ట్ ఏమైంది, ఇక్కడ 5కి 6 ఇచ్చారు, తర్వాత 14కి రివర్స్లో -2 చేశారు. సో ఇక్కడ +1, నెక్స్ట్ -2. ఓకేనా, నెక్స్ట్ 17కి 20 అంటే మళ్ళీ +3 ఇచ్చారు. సో లాజిక్ ఈజ్ క్లియర్. +1 -2 +3 నెక్స్ట్ ఏం రావాలి, -4 రావాలి. సో -4 వచ్చిందో చూడండి, మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో 21 ఇచ్చారు, ఇక్కడ 17 ఇచ్చారు, అంటే -4 ఇచ్చారు, అంటే ఈ సిరీస్ ఫామ్ చేశారు. అవునా, రైట్. మరి ఇలా రిజర్వేషన్కి చూసుకుంటే మనకి R ఇచ్చారు, మనకి Rకి ఇక్కడ 5కి 6 రావాలి కదా, అంటే నెక్స్ట్ నెంబర్ రావాలి. R18 అంటే నెక్స్ట్ 19th లెటర్ రావాలి, నెక్స్ట్ నెంబర్ 19th లెటర్ అంటే S రావాలి. సో S అంటే మనకి కోడ్ 3లో లేదు, అలాగే కోడ్ 4లో లేదు, ఈ రెండింటిలో ఉంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ N14కి 12 ఇచ్చారు, అంటే -2 ఇచ్చారు. అక్కడ రిజర్వేషన్లో ఈ అనేది 5th లెటర్, -2 చేస్తే 3 వస్తుంది. థర్డ్ లెటర్ ఏమవుతుందంటే C వస్తుంది. C అంటే మనకి కోడ్ 2లో ఉంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో మనకి ఇది ఏ కోడ్లో ఉంది, అంటే ఈ లాజిక్ ఏదైతే ఉందో మనకి అది ఈ రిజర్వేషన్కి ఏ కోడ్లో ఉంది అని అడుగుతున్నాడు. సో ఏ కోడ్లో ఉందంటే ఆన్సర్ మనకి కోడ్ 2 కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే కోడ్ 2 అని చెప్పవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది మనకి స్టేట్మెంట్స్ సంబంధించిన క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ. అంటే అజంప్షన్ అంటే ఊహలు. సో ఈ మధ్య కాలంలో మనకి ఈ రీజనింగ్ సంబంధించిన లాజికల్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఇస్తున్నారు. సో వీటి మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. అండ్ మిస్టేక్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి కరెక్ట్ అనుకుంటాం కానీ చాలా సందర్భాల్లో మిస్టేక్ అవుతుంది. సో దీని మీద కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అది మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు కరెక్ట్గా కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటారో సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి, ఒక వాదన.
దానికి సంబంధించి ఊహలు ఇచ్చారు. ఫస్ట్ వాదన ఏంటనేది చాలా జాగ్రత్తగా చూడండి. అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మీ నగరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అనే ప్రచారానికి దాని నివాసితుల నుండి పెద్దగా స్పందన రాలేదు అని ఒక వాదన. సో ఊహ అంటే ఏంటి అంటే ఇందులో దాగి ఉన్న నిజం అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడండి, నివాసితులు తమ అపార్ట్మెంట్ను శుభ్రంగా ఉంచుకోవాలని కోరు అనేది ఒక ఊహ. సంఘం ప్రచారంలో విఫలమైందన్నది ఇంకొకటి. అంటే ఏది కరెక్ట్గా అవుతుంది అంటే ఫస్ట్ వన్ కరెక్టా, సెకండ్ వన్ ఇంప్లిసిట్ చేస్తుందా, లేదా రెండూ అవుతున్నాయా, సో రెండూ కావా అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఈ స్వచ్ఛ భారత్ అనే ఏ ప్రోగ్రామ్ అయితే ఉందో అది మొత్తం భారతదేశానికి సంబంధించింది, ఒక అపార్ట్మెంట్కి సంబంధించింది కాదు. అంటే ఇక్కడ నివాసితులు తమ అపార్ట్మెంట్ శుభ్రంగా ఉంచుకోవాలని కోరు అనేది దీనికి కరెక్ట్గా మనకి ఊహనే అవుతుందా అంటే కాదు. ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రారంభించి స్వచ్ఛ భారత్ మీ నగరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అనే ప్రచారానికి దాని నివాసుల నుంచి పెద్దగా స్పందన రాలేదు అంటే సో వాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్న నివాసులు శుభ్రంగా ఉంచుకోవాలనుకునే వాళ్ళు కరెక్ట్ అవుతుందంటే కాదు. సెకండ్ వన్ ఏంటంటే సంఘం ప్రచారం విఫలమైంది. అంటే సో మనకి ఏదైతే అసోసియేషన్ ఉందో అపార్ట్మెంట్ సంబంధించింది వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు క్యాంపెయిన్ చేయలేకపోయారు. సో దీనికి సంబంధించి అందుకే అది విఫలమైంది అనేది మనము భావించవచ్చు. అంటే ఇందులో ఏది కరెక్ట్ అంటే ఓన్లీ సెకండ్ మాత్రమే మనకి ఇంప్లిసిట్ చేస్తుంది కాబట్టి సో ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 2 ఫాలోస్ అని చెప్పవచ్చు. సో ఓన్లీ 2 ఫాలోస్ ఎక్కడ ఉంది మనకు ఆప్షన్, ఓన్లీ అజంప్షన్ 2 ఈజ్ ఇంప్లిసిట్ కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది సిలాజిజం సంబంధించిన టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక ప్రకటనలు ఇచ్చారు, తర్వాత ముగింపులు ఇచ్చారు. ప్రకటనలు ఏంటంటే అన్ని గులాబీలు ఎరుపు అన్నాడు, కొన్ని ఎరుపులు రంగులు అంటున్నాడు, అన్ని రంగులు పెయింట్స్ అన్నారు. సో ఇవి ఖచ్చితంగా మనకి అంటే చూడడానికి కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించినా బట్ ఆన్సర్ చేయడం చాలా ఈజీ. సో మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్లో ఆల్ రోజెస్ ఆర్ రెడ్ అన్నాడు, సమ్ రెడ్స్ ఆర్ కలర్స్ ఆర్ కలర్స్ ఆర్ పెయింట్స్. ఈ కన్క్లూజన్స్ మనకి చూస్తే ఫస్ట్ వన్ చూడండి, సమ్ రెడ్స్ ఆర్ పెయింట్స్ అది అవుతుందా ఫాలో అవుతుందో లేదో చెప్పండి. సమ్ రెడ్స్ ఆర్ పెయింట్స్ అంటే మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెడ్స్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ పెయింట్ ఉంది. ఓకే, సమ్ రెడ్స్ ఆర్ పెయింట్స్. సో రెడ్కి పెయింట్కి మధ్యలో కామన్గా మీకు కలర్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సమ్ రెడ్స్ ఆర్ పెయింట్స్ అనేది అవుతుంది అంటే ఓకేనా, రైట్. అంటే ఈ రెండింటికి ఇది కామన్గా ఉంది కాబట్టి కలర్స్ అనేది ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ పెయింట్స్ కాబట్టి ఈ రెండు ఖచ్చితంగా సమ్ రెడ్స్ ఆర్ పెయింట్స్ 100% ట్రూ అవుతుంది. ఓకేనా, రైట్. సెకండ్ వన్ చూద్దాం, ఆల్ రెడ్స్ ఆర్ రోజెస్ అన్నాడు. సో ఇక్కడ మనం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఆల్ రోజెస్ ఆర్ రెడ్ అన్నాడు, ఇక్కడ రివర్స్ ఇచ్చాడు, ఆల్ రెడ్స్ ఆర్ రోజెస్ అన్నాడు. సో రోజెస్ అన్నీ రెడ్ అవుతాయని చెప్పినప్పుడు మళ్ళీ రెడ్స్ అన్ని రోజెస్ కావు, కానీ కొన్ని రెడ్స్ మాత్రం రోజెస్ అవుతాయి. ఓకే, రైట్. సో అందుకే మనకి రివర్స్ ఇచ్చినప్పుడు ఆల్ రోజెస్ ఆర్ రెడ్ అన్నప్పుడు మళ్ళీ ఆల్ రెడ్స్ ఆర్ రోజెస్ అనేది ఖచ్చితంగా అది 100% రాంగ్ అవుతుంది. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలో అవుతుంది. ఓన్లీ 1 ఫాలో అంటే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇలా మ్యాక్సిమం కేసులో మనం చూడగానే అనలైజ్ చేయొచ్చు, బట్ కొన్ని సందర్భాల్లో క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేస్తారు, అలా చూడగానే మనం చెప్పలేకపోవచ్చు. అలా చెప్పలేనప్పుడు మనకి ప్రజెంటేషన్ వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆల్ రోజెస్ ఆర్ రెడ్, ఆల్ రోజెస్ ఆర్ రెడ్ అని ఇలా ప్రజెంటేషన్ ఏదైతే ఉందో దీనికి సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఆ కాన్సెప్ట్ని కరెక్ట్గా మీరు అండర్స్టాండ్ చేసుకుంటే సో ఎప్పుడైతే మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తుందో సో ఇలాంటి ప్రజెంటేషన్ వేసుకుని కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది బ్లడ్ రిలేషన్, రక్త సంబంధాలు చూపించింది. చాలామంది స్టూడెంట్స్కి ఈ రక్త సంబంధాలు అనే టాపిక్ చూస్తే రక్తం కనిపిస్తుంది. ఓకే, సో మీరు అంతా భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోకండి. ఓకే, అంటే ఒక టాపిక్ చూడంగానే మీకు నెగిటివ్ థాట్స్ వచ్చాయనుకోండి అది ఎప్పటికీ అలా ఉండిపోతాయి. సో అలా కాకుండా దాని మీద కొంచెం మీకు ఏమాత్రం కన్ఫ్యూజ్ అనిపించినా వాటి మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి కమాండ్ వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి, రాయన్ ఈజ్ విహాన్స్ మదర్స్ సిస్టర్స్ ఫాదర్స్ ఓన్లీ సన్ అని సింగిల్ సెంటెన్స్లో ఇచ్చారు. హౌ ఈజ్ ర్యాన్ రిలేటెడ్ టు విహాన్ అని మనకి ఇచ్చారు. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నువ్వు చూస్తే ఇక్కడ ర్యాన్ ఏవైతే ఉన్నాడో ర్యాన్ ఈజ్ అతను ఏమవుతాడంట, వివాన్ వాళ్ళ మదర్స్ అంటే మదర్ వాళ్ళ సిస్టర్ అంటే మదర్ వాళ్ళ సిస్టర్ అంటే మామూలు తెలుగులో పిన్ని లేదా పెద్దమ్మ అంటాం. సో మదర్ వాళ్ళ సిస్టర్స్ ఫాదర్ అంటే మదర్ వాళ్ళ సిస్టర్ ఫాదర్ అన్న మదర్ వాళ్ళ ఫాదర్ ఒకరే కదా, అంటే పిన్ని వాళ్ళ ఫాదర్ అన్నా మీ మదర్ వాళ్ళ ఫాదర్ ఒకరే, అంటే మదర్ వాళ్ళ ఫాదరే అనుకోండి. ఇంకా మదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు మీకు, అలా సెంటెన్స్ని మనం డివైడ్ చేసుకుంటూ రిలేషన్ని మనం లింకప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. సో మదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు, గ్రాండ్ ఫాదర్ కదా, రైట్.
సో గ్రాండ్ ఫాదర్ ఓన్లీ సన్ అన్నాడు. గ్రాండ్ ఫాదర్ ఓన్లీ సన్ అంటే మీ మదర్ వాళ్ళ ఫాదర్ సన్, మీ మదర్ వాళ్ళ ఫాదర్ సన్ మీకు అంకులే కదా, మెటల్ అంకుల్ అంటే మేనమామ అంటారు. ఓన్లీ సన్ ఒకడే ఉన్నాడు కాబట్టి సో మేనమామ అవుతారు. ఆ మేనమామ వల్ల సన్ సన్ అన్నాడు. ఓన్లీ సన్ అంటే మేనమామ వల్ల సన్, మేనమామ వల్ల సన్ మీకు ఏమవుతారు, కజిన్ అవుతారు. ఓకే, సో మామూలు తెలుగులో అయితే బావా బామ్మార్ది అంటుంటారు, బట్ ఇంగ్లీష్లో బావా బామ్మార్ది ఉండడు. సో బావా బామ్మార్ది ఎప్పుడు వస్తారు, బ్రదర్ ఇన్ లాస్ అంటే మ్యారేజ్ తర్వాత బావా బామ్మార్ది రిలేషన్ ఫామ్ అయినప్పుడు అప్పుడు మనకి బ్రదర్ ఇన్ లా అని వస్తుంది. కానీ ఇక్కడ అత్తమ్మ కొడుకైనా మామ కొడుకైనా బాబాయ్ కొడుకైనా పిన్ని కొడుకైనా ఎవరైనా ఇంగ్లీష్లో కజినే అంటారు. సో ఆన్సర్ ఏంటంటే కజిన్. ఇలా మీరు సెంటెన్స్ని డివైడ్ చేసుకుంటూ ఆ రిలేషన్ లింకప్ చేసుకుంటే చాలా ఈజీగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది మనకి ప్రజెంటేషన్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ ప్రజెంటేషన్ అనేది మనకి కరెక్ట్గా వేసుకోగలిగితే మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్లో ఏంటంటే మనకి సర్కిల్ సంబంధించిన క్వశ్చన్స్లో ఇచ్చినప్పుడు సమ్ టైమ్స్ ఫేసింగ్ ద సెంటర్ అని చెప్తారు, సమ్ టైమ్స్ ఫేసింగ్ అవుట్ సైడ్ సెంటర్ అని చెప్తారు. సో ఇక్కడ మనకి డైరెక్షన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్స్ ఏంటంటే సో ఇది రైట్ డైరెక్షన్ తీసుకోవాలి, రైట్ అంటే కుడివైపు తీసుకోవాలి. ఈ డైరెక్షన్ వచ్చేసి మనకి లెఫ్ట్ తీసుకోండి ఎప్పుడు కూడా. ఓకే, ఈ డైరెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్వశ్చన్ చూద్దాం. డి మరియు బి పొరుగువారు అన్నారు. సో దీనికంటే ముందు మనకి క్వశ్చన్లో ఎంతమంది ఇచ్చారో చూద్దాం. ఏబిసిడిఎఫ్ అంటే మనకి టోటల్గా 6 పర్సన్స్ మనకి స్నేహితులు ఒక వృత్తాకార చుట్టూ కూర్చున్నారంట. సో ఒక వృత్తాకార చుట్టూ కూర్చున్నారు అంటే మనకి మొత్తం ఎంతమంది ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్ అంటే మనకి 6 లైన్స్ ఇలా డ్రా చేసుకోండి. ఓకే, 1 సో మనకి 4 5 6 ఇలా 6 లైన్స్ డ్రా చేసుకోండి. ఓకేనా, రైట్. సో 6 లైన్స్ అంటే మనకి ఎప్పుడైతే ఇలా డ్రా చేసుకున్నామో సో వాళ్ళని ప్లేస్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో చూడండి, ఫస్ట్ డి మరియు బి పొరుగువారు అన్నారు. డి అండ్ బి ఆర్ నైబర్స్ అంటే డి బి పక్క పక్కనే ఉంటారు అంటున్నారు. సో మనం దీని నుంచి ఇప్పుడే ప్రజెంటేషన్ వేసుకోలేము. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి అన్నాడు. అంటే మనకి సికి కుడివైపున బి 3వ స్థానంలో ఉంటుందన్నాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, సెంటెన్స్ కేర్ఫుల్గా వినండి. సికి కుడివైపున బి 3వ స్థానంలో ఉన్నాడంటే ఫస్ట్ సికి కుడివైపున ఎవరి గురించి చెప్తున్నారో వాళ్ళది ఇక్కడ రాస్తున్నాను. సికి కుడివైపున అంటే ఇది రైట్ డైరెక్షన్ కదా, ఇదంతా రైట్. సికి కుడివైపున అంటే 1 2 3. సో ఎవరు ఉండాలి ఇక్కడ, డి 3వ స్థానంలో ఉండాలి అంటే 1 2 3. సో ఇప్పుడు మనకు సి అండ్ డి యొక్క పొజిషన్ తెలిసిపోయింది. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మనకి ఇక్కడ పాయింట్ చూడండి, డి అండ్ బి ఆర్ నైబర్స్ అన్నాడు. డి అండ్ బి ఆర్ నైబర్స్ అంటే డి పక్కన బి ఉండాలి, బి ఇక్కడ ఉండొచ్చు లేదా ఇక్కడ ఉండొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. బి ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఏ అన్నాడు. అంటే బి పక్కన ఏ ఉండొద్దు అంటున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఈ సీట్స్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ అన్నాడు. ఈ సీట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో లాస్ట్ పాయింట్ చూడండి, ఈ అనేది ఏకి వెంటనే ఎడమవైపు కూర్చుంటుంది అన్నాడు. ఈకి అంటే ఈ ఎడమవైపుకు ఏకి ఎడమవైపున అంటే ఇక్కడ తీసుకోవచ్చు కదా, ఇక్కడ పాయింట్ చూడండి. ఈ అనేవాడు ఏకి ఎడమ వైపున ఉండాలి. ఇది లెఫ్ట్ అంటే ఎడమ వైపునే కదా, సో ఎడమ వైపున అంటే ఇలా వస్తుంది. సో ఈ అనేవాడు ఏకి ఎడమ వైపున ఉండాలి అన్నాడు. మళ్ళీ కండిషన్స్ కూడా చూసుకొని ఇక్కడ మన కండిషన్ చూస్తే డి అండ్ బి ఆర్ నైబర్స్ అన్నాడు. అంటే మనకి డి అండ్ బి నైబర్స్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. బి ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఏ అన్నాడు. అంటే బి ఈజ్ నాట్ నైబర్ అంటే బి పక్కన ఏ ఉండొద్దు అన్నాడు. సో మన కండిషన్ చూసుకుంటే ఈ బి పక్కన ఇక్కడ ఏ లేడు, సో కాబట్టి మనం ఇలా తీసుకోవచ్చు. బట్ ఇంకా ఈ కండిషన్ ప్రకారం చూడండి, డి అండ్ బి ఆర్ నైబర్స్ అన్నాడంటే డి అండ్ బి పక్క పక్కనే ఉండాలి అంటున్నాడు అంతే. సో ఇంకా ఒకరు మిస్ అయిపోయారు. సో అందుకే మనకు 6 మెంబర్స్ కావాలి, 5 మెంబర్స్ వచ్చారు. మరి ఇంకొక ఎవరు అంటే ఎఫ్ఏ కదా, సో ఎఫ్ యొక్క పొజిషన్ ఏంటంటే ఇక్కడ అంతే, దాట్స్ ఇట్. సో ఇలా మీరు కరెక్ట్గా ప్రజెంటేషన్ వేసుకోగలిగితే మనం ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ద పేర్ విత్ ద ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్స్ ఆర్ నైబర్స్. అంటే మనకి ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్స్ నైబర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అంటారు. అంటే ఇక్కడ ఈఏ చూస్తే మనకి నైబర్స్ కదా, ఈఏ. సో ఎఫ్ఏ నైబర్స్ అవుతారా, ఎఫ్ఏ కాదు. ఈసిడి కాదు, ఎఫ్ఈ కాదు. సో ఇందులో మనకి నైబర్స్ పక్క పక్కన ఎవరు ఉన్నారంటే ఈ అని చెప్పవచ్చు. సో మెయిన్ ఈ డైరెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ లెఫ్ట్ అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఈజీగానే చేయొచ్చు. ఓకేనా, రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో గడియారం చూపే సమయం రాత్రి 2:30 అయింది. సో గడియారం యొక్క 2 ముళ్ళ మధ్య కోణం ఎంత అన్నాడు. సో మనకి ఈ యాంగిల్స్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్ మనకి ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు గడియారం అంటే మీకు తెలుసు ఎలా ఉంటుంది మనకి. సో టైం ఎంత అవుతుంది మనకి టైం వచ్చేసి మనకి 2:30 అవుతుందని చెప్తున్నాడు. సో 2:30 అంటే మనకి జనరల్గా ఈ 2:30 అని చెప్పినప్పుడు మనకి ఈ హ్యాండ్స్ అనేవి ఎలా వస్తాయో చూద్దాం. సో జనరల్గా మనకి ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ సాల్వ్ చేయాలంటే చాలామంది ఒక మెథడ్ ఉంటుంది, ఫార్ములా ఉంటుంది. సో ఆ ఫార్ములా మెథడ్ ఏమి అప్లై చేయకుండా మనం డైరెక్ట్గా సింగిల్ స్టెప్లోనే ఆన్సర్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకే రైట్. సో ఫస్ట్ మనకి టైం ఎంత అవుతుంది, 2:30 అన్నాడు. 2 అంటే మనకి ఇక్కడ స్మాలర్ హ్యాండ్ అంటే చిన్న ముళ్ళు మనకి ఇక్కడ 2కి 3కి మధ్యలో ఉంటుంది. సో పెద్ద హ్యాండ్ మనకి పెద్ద ముళ్ళు ఏదైతే ఉందో అది 6కి స్ట్రేట్గా ఉంటుంది. ఓకేనా రైట్. సో ఇలా కనిపిస్తుంది మనకి 2:30 టైం అయినప్పుడు. అవునా రైట్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే 2 ముళ్ళ మధ్య కోణం ఎంత అన్నాడు. కోణం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాంగిల్ ఎంత అంటున్నాడు. సో మనకు జనరల్గా ఈ డిగ్రీస్ యాంగిల్ ఎంత అయితే కోణం ఉందో ఒక గంటకి అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే ఎంత కోణం ఎంత ఉందంటే 30 డిగ్రీస్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 30 డిగ్రీస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 30 డిగ్రీస్ ఉంటుంది. ఇలా 30 డిగ్రీస్ ఉంటుంది. సో మనకు ఈ రెండింటి మధ్యలో కోణం ఎంత అని చెప్పినప్పుడు మనకి ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇది చూడగానే ఆన్సర్ చెప్పొచ్చు. 30 30 30 మనకి ఎంత మనకు మొత్తం 90 డిగ్రీస్. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ 2కి 3కి మధ్యలో ఉంది కాబట్టి మనకి 30కి హాఫ్ ఎంత అంటే 15. సో 19 + 15 ఎంత అంటే మనకి 105 డిగ్రీస్ అని చెప్పవచ్చు. రెండింటి మధ్యలో కోణం ఎంత అంటే 105 డిగ్రీస్ అని చెప్పవచ్చు. ఓకేనా రైట్. సో ఇలా మన కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా అనలైజ్ చేసి చెప్పలేకపోవచ్చు మనం. సో అప్పుడు మనకి డైరెక్ట్గా అంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక సింపుల్ మనకి ఒక లాజిక్ చెప్తాను. సో లాజిక్ ఏంటంటే మనకి చూడండి ఇక్కడ 2:30 అయింది కదా. సో 2:30 అంటే మనకి టైం 2:30 అయినప్పుడు 2 ముళ్ళ మధ్య కోణం ఎంత అంటే ఇలా మనం డయాగ్రామ్ అంటే క్లాక్ వేసుకొని చూసుకోకుండా ఏమి చేయకుండా సింపుల్గా ఏం చేస్తారంటే 2ని ఇక్కడ మినిట్స్ అంటే 2 అవర్స్ అనుకోండి. 2 అవర్స్ అంటే మనకి గంటకి ఎన్ని మినిట్స్ ఉంటుంది, మినిట్స్లో తీసుకుంటే 5 మినిట్స్. ఇది 5 మినిట్స్ కదా. సో అంటే 2 అవర్స్ అంటే ఇక్కడ 5 మినిట్స్ 5 మినిట్స్ మినిట్స్లో తీసుకుంటే మనకి 10 మినిట్స్ తీసుకోవచ్చు. అంటే 10 మినిట్స్ అంటే 2 × 5 10 మినిట్స్ కదా. ఇంటూ 5 చేయండి. లేదంటే ఎప్పుడైనా సరే ఫిక్స్డ్గా ఇక్కడ ఎన్నైతే అవర్స్ ఇస్తారో ఇంటూ 5 చేయండి. ఇంటూ 5 చేస్తే ఎంత వస్తుంది, 10 వచ్చింది. ఓకేనా రైట్. సో ఇంటూ 5 ఆల్వేస్ డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. సో ఎందుకంటే మనకి ఒక గంటకి మినిట్స్లో తీసుకుంటే ఇది 5 మినిట్స్ కదా. సో అంటే ఒక చిన్న ముళ్ళు సో ఇక్కడ నుంచి ఇక్కడ తిరగడానికి ఎంత టైం పడుతుందంటే 5 మినిట్స్ పడుతుంది. సో అలా మన 2 అవర్స్లో ఎంత టైం మనకు మూవ్ అయిందంటే 10 మినిట్స్. సో 10 ఇంటూ ఒక మినిట్కి 6 డిగ్రీస్ ఉంటుంది. సో మనకి దీనికంటే ముందు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ 10కి 30కి డిఫరెన్స్ తీసుకోండి. సో 10కి 30కి డిఫరెన్స్ ఎంత మనకి 20. 10కి 30కి డిఫరెన్స్ ఎంత 20. ఒక మనకి మినిట్కి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 6 డిగ్రీస్ ఉంటుంది. సో 20 × 6 ఎంత 120. సో ఇప్పుడు మైనస్ అంటే 10కి 30కి డిఫరెన్స్ ఎంత అంటే 10కి 30కి -20 కదా. అంటే ఇక్కడ 10కి 30కి చూస్తే -20 కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకోండి. లేదా ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది, ఇక్కడ చిన్న నెంబర్ ఉంటే ఇప్పుడు ఇక్కడ 40 ఉంది అనుకోండి. 40 - 30 చేస్తే ప్లస్ వస్తుంది. సో అప్పుడు ప్లస్ తీసుకోండి. ఓకేనా నెక్స్ట్. సో ఇక్కడ 30లో ఆఫ్ తీసుకోండి. సో ఇక్కడ ఎంతైతే మినిట్స్లో ఇచ్చారో దాన్ని ఆఫ్ చేయండి. 30లో ఆఫ్ ఎంత మనకి 15. సో 120 - 15 చేస్తే ఎంత 105 డిగ్రీస్ అంతే. సో మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పవచ్చు. ఓకే మీకు స్టార్టింగ్లో అలా అనిపిస్తుంది, బట్ కొంచెం మీరు ఆ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 అవర్స్కి 30 మినిట్స్ అంటే 2 అవర్స్ అంటే మనకి 2 అవర్స్ స్మాలర్ అండ్ 2 అవర్స్ మూవ్ కావడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది, 5 మినిట్స్ మళ్ళీ 5 మినిట్స్. సో 2 × 5 చేయండి 10 వస్తుంది. ఈ 10కి 30కి డిఫరెన్స్ తీసుకోండి. 10కి 10కి డిఫరెన్స్ ఎంత 20. సో 20 × 6 1 మినిట్కి 6 డిగ్రీస్ ఉంటుంది. 20 × 6 చేస్తే 120 వస్తుంది. మైనస్ ఎందుకంటే 10కి 30కి డిఫరెన్స్ -20 కదా, అంటే మైనస్ కాబట్టి సో ఇక్కడ మైనస్ తీసుకోండి. సో నెక్స్ట్ ఈ 30 అయితే మినిట్స్లో ఉందో దాన్ని ఆఫ్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఆఫ్ చేయండి. 15 వస్తుంది. ఇప్పుడు 120 - 15 చేస్తే 105 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది మనకి వాటర్ ఇమేజ్ అంటారు. అంటే నీటిలో ప్రతిబింబాన్ని ఎంచుకోండి అన్నాడు. సో నీటిలో ప్రతిబింబం అంటే ఎలా వస్తుంది, మనకి టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ వస్తుంది. అదే మనకి మిర్రర్ ఇమేజ్ అనుకోండి, లెఫ్ట్ రైట్ వస్తుంది, రైట్ లెఫ్ట్ వస్తుంది. అవునా రైట్. సో వాటర్ ఇమేజ్ అంటే టాప్ బాటమ్, బాటమ్ టాప్ కనిపిస్తుంది అంతే.
సో ఇక్కడ బ్రౌజర్ అంటే మనకి ఇక్కడ బి మనకి వాటర్ ఇమేజ్లో ఎలా కనిపిస్తుంది, సో బాటమ్ది టాప్కి వెళ్ళిపోతుంది. సో ఈ మూడిట్లో అలాగే ఉంది, సో ఇది కాదు. ఓకే, నెక్స్ట్ ఆర్ కిందికి వస్తుంది, ఇలా ఇదేదైతే ఉందో సర్కిల్ కిందికి వస్తుంది. సో కిందికి వస్తుందంటే మనకి దీనిలో లేదు, దీనిలో ఆల్రెడీ పైన ఉంది కాబట్టి ఇది కాదు. సో నెక్స్ట్ దీని తర్వాత ఈ మూడు మనకి కామన్గా ఉన్నాయి, దీనిలో కామన్గా ఉన్నాయి. నెక్స్ట్ కామన్గా ఉన్నాయి కాబట్టి మనం వాటిని చూడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వరకు మనకి దీనిలో కామన్గా ఉన్నాయి. అలాగే ఈ కూడా కామన్గా సేమే ఉంది ఇక్కడ. సో ఆర్ చూస్తే మనకి ఆర్ ఇక్కడ ఇది బాటమ్కి రావాలి. సో ఆర్ బాటంలో రావాలంటే మనకి రెండిట్లో ఇది టాప్లో ఉంది, సో ఇది బాటంలో ఇది వచ్చింది కాబట్టి సో ఆన్సర్ ఏంటంటే 1. ఓకే, జస్ట్ బాటమ్ టాప్ బాటమ్ మనకి అంటే చూసుకోవాల్సి ఉంటుంది వాటర్ ఇమేజ్లో. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది మిస్సింగ్ నెంబర్. సో ఇక్కడ 5, 3 ఇక్కడ కింద మధ్యలో 19 ఇచ్చారు, ఇక్కడ 4 ఇచ్చారు. 7, 5, 6 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. 6, 4, 5 ఇక్కడ 28 ఇచ్చారా, సో 29 ఇచ్చారు. ఓకే, ఇది 29. సో ఇక్కడ మనకి మిస్సింగ్ నెంబర్, ఒక నెంబర్ మిస్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఈ 3 అవుట్ సైడ్ నెంబర్స్ని మనం ఏం చేస్తే ఆ మధ్యలో నెంబర్ని మనం వస్తుందో ఈ 2 ఫిగర్స్ వాళ్ళు అబ్జర్వ్ చేసి సేమ్ అదే లాజిక్ మనకి సెకండ్ ఫిగర్ చేయాలి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఇక్కడ 5, 3 ఉంది, సో ఇక్కడ 4 ఉంది. 5 into 3 15, 5 into 3 15 ప్లస్ 4 చేస్తే మీకు ఈ మిడిల్ నెంబరు 19 వస్తుంది. సో ఇందులో కూడా అదే చూడండి, 6 into 4 24 ప్లస్ 5 చేస్తే 29 వస్తుంది. సేమ్ లాజిక్ అప్లై చేయండి. 7 into 5 సో 35, సో 35 ప్లస్ 6 35 ప్లస్ 6 ఎంత 41. ఓకే, సో ఇలా మనకి అవుట్ సైడ్ నెంబర్స్కి ఇన్సైడ్ నెంబర్స్కి ఏం చేస్తే వస్తుంది, అది అడిషన్లో ఉండొచ్చు, మల్టిప్లికేషన్స్లో ఉండొచ్చు, స్క్వేర్స్లో ఉండొచ్చు, క్యూబ్స్లో ఉండొచ్చు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది లాజికల్ డయాగ్రామ్స్ సంబంధించింది. ఇలా 3 డయాగ్రామ్స్ ఇస్తారు లేదా 4 డయాగ్రామ్స్ ఇస్తారు. సో అందులో లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఇస్తుంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనము జస్ట్ ఆ సెంటెన్స్ని కరెక్ట్గా మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఆన్సర్ చేయగలుగుతాం. క్వశ్చన్ ఏంటంటే విచ్ రీజన్ రిప్రజెంట్ స్టూడెంట్స్ అయి ఉండాలంట, హూ ఆర్ మ్యూజిషియన్స్ అయి ఉండాలంట, బట్ నాట్ ప్లేయర్స్. అంటే ప్లేయర్ అయి ఉండొద్దు అన్నాడు. సో ఇది ప్లేయర్ ఏదైతే ఉందో ఈ ప్లేయర్లో ఉండొద్దు అంటున్నాడు. దేనిలో ఉండాలి, స్టూడెంట్ అయి ఉండాలి, మ్యూజిషియన్ అయి ఉండాలి, కానీ ప్లేయర్ అయి ఉండదు. అంటే స్టూడెంట్ మ్యూజిషియన్లో కామన్గా ఉన్నది ఏంటి అన్నాడు. సో స్టూడెంట్ మ్యూజిషియన్లో కామన్గా ఉన్నది ఏంటి మనకి, సో క్యూఏ కదా, అది స్టూడెంట్లో ఉంది, అలాగే మ్యూజిషియన్లో ఉంది కాబట్టి సో క్యూ ఒకటే ఉంది. సో ఆన్సర్ ఎంత అంటే క్యూ. ఓకే, జస్ట్ ఇలా డైరెక్ట్గా మనం చూసి ఆన్సర్ చెప్పవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇచ్చిన చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, సో ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇందులో ట్రయాంగిల్స్ అడుగుతారు, రెక్టాంగిల్స్, అలాగే స్క్వేర్స్ కూడా సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. బట్ ఇలాంటి క్వశ్చన్ మనకు చూసినప్పుడు ఎక్కువగా రిపీట్ అవుతుంది క్వశ్చన్. సో ఇది స్టార్ లాగా ఉంది చూడండి, మనకు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే స్టార్ లాగా ఉంది. మామూలుగా ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇదొక ట్రయాంగిల్, ఇది 1 2 3 4 5, మళ్ళీ ఇలా ఒక ట్రయాంగిల్ వస్తుంది, ఇదొక ట్రయాంగిల్ వస్తుంది. ఇలా మనం కౌంట్ చేయడం వల్ల మనకు మిస్టేక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇలా స్టార్ లాగా కనిపిస్తుందో సింపుల్గా మీకు చిన్న ట్రిక్ చెప్తాను. జస్ట్ ఏం లేదు చూడండి, ఇక్కడ 1, సో 2 3 4 5 నేను ఎన్ని లైన్స్ డ్రా చేశాను, 5 లైన్స్ డ్రా చేశాను. ఓకే, రైట్. అంటే 5 into 2 చేయండి, జస్ట్ 5 into 2 చేయండి, డైరెక్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఎంత 10. అలా స్టార్లా కనిపించినప్పుడు మనం ఎన్ని లైన్స్ అయితే మనము ఇలా డ్రా చేస్తున్నామో దాన్ని చేసిన తర్వాత into 2 చేయండి, డైరెక్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇది మనకి రీజనింగ్ సంబంధించిన మ్యాక్సిమం టాపిక్స్ మీకు కవర్ చేశాను. అయితే సో నేను ప్రతి టాపిక్లో అంటే క్వశ్చన్స్కి మనము లాజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డిస్కస్ చేశాను. సో ఇందులో కూడా మనకి మరి క్వశ్చన్స్లో మనకి టాపిక్లో డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటుంటాయి. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, స్మార్ట్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు, సెకండ్స్లో చేయగలగాలి. పక్కవాటితో పోల్చుకుంటే మనము కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ చేయగలగాలి. సో అందరికీ ఆన్సర్ వస్తాయి, కానీ ఎవరైతే మనం కొన్ని సెకండ్స్లోనే ఆన్సర్ చేయగలుగుతారో సో ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు మ్యాక్సిమం లాజిక్స్ అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేయండి, సో దట్ ఇందులో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్.